अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే ఒక దైవదూత ద్వారా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన వహీ రూపంలో ఇచ్చిన ఖురాన్ ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ వాటిల్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు. మాటల్లో దురుసుగా ప్రవర్తించకూడదు. మనం మాట్లాడేటప్పుడు కసురుకోవడం, అరవటం, తిట్టడం ఇటువంటివి చేయకూడదు. రెండవది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇదే నిజమైనటువంటి వీరత్వం. మరియు ఇతరులతో మంచిగా ఉండాలి. వారు ఎటువంటి మతస్థులైనా, కులానికి, దేశానికి, ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే, వారు విశ్వాసులైనా కాకున్నా సరే అందరితో మంచిగా ఉండాలి. ఇకపోతే గర్వంగా ఉండకూడదు. డబ్బు, అధికారము, ఆస్తిపాస్తులు ఎన్నున్నా సరే గర్వం అనేది చూపించకూడదు. ఇక ఇతరుల యొక్క తప్పులను క్షమించడం కోసం ప్రయత్నించాలి. ప్రజలతో మంచిగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, గొంతును తగ్గించుకొని మాట్లాడాలి, ఇతరులని ఎగతాళి చేయకూడదు. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. ఇతరులను ఎగతాళి చేయకూడదు. మనం ఈరోజు జోకులు, కామెడీలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అంటే ఇతరులను ఎగతాళి చేయడమే మనకి అదే ఒక కామెడీగా, ఎగతాళిగా అనిపిస్తుంది. మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇతరులని ఎగతాళి చేయవద్దు అని చెప్తున్నారు. మరి ఇకపోతే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపండి అని అల్లాహ్ చెప్తున్నారు. తల్లిదండ్రులని కనీసం అని కూడా కోపగించుకోవద్దని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక తల్లిదండ్రులను అగౌరవపరిచే మాటలు కూడా అనకండి అని చెప్తున్నారు. మరి అడగకుండా తల్లిదండ్రుల యొక్క వారి యొక్క గదిలోకి, వారి యొక్క పర్మిషన్ లేకుండా సడన్గా వారి యొక్క గదిలోకి వెళ్ళకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అప్పు ఎవరికైనా ఇస్తున్నా, అప్పు తీసుకుంటున్నా కూడా ఖచ్చితంగా రాసుకోండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఎవరిని కూడా గుడ్డిగా అనుసరించవద్దు అని చెప్తున్నారు. ఎవరిని గుడ్డిగా అనుసరించవద్దు. మరియు రుణగ్రహీత కష్టాల్లో ఉంటే తిరిగి చెల్లించడం కోసం ఇంకా సమయాన్ని ఇవ్వండి అని, మరి సహనం పాటించండి అని అల్లాహ్ చెప్తున్నారు. వడ్డీని తినకండి, వడ్డీ మహాపాపం. వడ్డీ ఎవరైతే విడిచిపెట్టలేదో వారు అల్లాహ్తోటి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. వడ్డీ మహాపాపంగా చెప్పడం జరిగింది. మరియు లంచం ఇవ్వకండి, తీసుకోకండి, తినకండి అని లంచం గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరియు ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ యొక్క ప్రామిస్ చేసిన వాగ్దానాన్ని ఆ యొక్క ఉల్లంఘన చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఏదైనా మాట ఇస్తే, ప్రామిస్ చేస్తే కనుక దాన్ని కట్టుబడి ఉండండి, దాన్ని నెరవేర్చండి అని చెప్తూ ఉన్నారు. మరియు నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సత్యాన్ని అసత్యంతో కలపకండి అని చెప్తూ ఉన్నారు. మంచిని చెడుతోటి, చెడును మంచితోటి, హరాంని హలాల్తోటి, హలాల్ని హరాంతోటి కలపకండి అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెప్పండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. వారు మన ఇంటి వారైనా సరే, పొరుగు వారైనా సరే, వారు ముస్లింలైనా, ముస్లింలు కాకపోయినా సరే న్యాయం వైపే నిలబడాలి, న్యాయమే చేయాలి, న్యాయం కోసమే కట్టుబడి ఉండాలి, న్యాయాన్ని నిలబెట్టండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు సత్యాన్ని అసత్యంతో కలపకండి, ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెప్పండి, న్యాయం కోసం దృఢంగా నిలబడండి అని కూడా అల్లాహ్ చెప్తూ ఉన్నారు. న్యాయం కోసం ఎటువైపు అయితే న్యాయం ఉందో అటువైపే సాక్ష్యం చెప్పాలి, మరియు నిజాన్ని ఒప్పుకోవాలి, నిజం వైపే మనం యొక్క సపోర్ట్ అనేది ఉండాలని మరి అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని అతని కుటుంబ సభ్యులకి ఇచ్చేయాలి. చనిపోయిన వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తినేయడం కోసం చూడకూడదు. వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారికి ఇచ్చేయాలి. స్త్రీలకు కూడా వారసత్వ హక్కు ఉందని గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క ఆస్తిని కూడా వారికి ఇచ్చేయాలి. అనాథల యొక్క ఆస్తిని మింగేయకూడదు. అనాథల గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు ఖురాన్లో.
అనాథలని చాలా ఆదుకోవాలి. కనీసం వారి నెత్తి మీద చేయి పెట్టైనా సరే వారికి సపోర్ట్ చేయాలి. మరియు వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనం వెళ్ళకూడదు, ఇంకా కాపాడాలి. లేదా వారిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వారి యొక్క ఆస్తిపాస్తులు వారికి ఇవ్వాలి. అంతేగాని వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనల్ని వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. అనాథలను రక్షించండి అని అల్లా చెప్తూ ఉన్నారు. మరియు ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. ఒకరి సంపాదనని వేరొకరు అన్యాయంగా తినకండి అని చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళు సంపాదించిన దానిని మనం దొంగతనంగా వారి యొక్క భూమి అయినా వస్తువులైనా ఇంకా ఏదైనా సరే అన్యాయంగా వేరే వారి యొక్క సంపదను మీరు అన్యాయం చేయకండి, దాన్ని మీరు తీసుకోకండి అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రజల మధ్య రాజీకి ప్రయత్నించండి. ఎవరైనా కొట్టుకున్నా, గొడవ పడ్డా, విడిపోతూ ఉంటే మీరు రాజీ కుదర్చండి, వారిని కలపండి. వారిని తెగతెంపులు చేసే ప్రయత్నం చేయకండి, వారిని కలిపే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇక అనుమానాన్ని నివారించండి. కొన్ని అనుమానాలు పాపాలకి కూడా దారితీస్తాయి. అందుకే ఎక్కువ అనుమానం పడవద్దు. అనుమానాలని మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పడం జరిగింది. ఇక గూఢాచార్యం చేయవద్దు మరియు చాడీలు చెప్పవద్దు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ, వీరి విషయాలు వారికి, వారి విషయాలు వీరికి చెప్పి గొడవలు పెట్టొద్దు. వేరే వాళ్ళని వేరే వాటిల్లో ఇరికించవద్దు అని, వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు, వేరే వాళ్ళ యొక్క సీక్రెట్ రహస్యాలు ఇంకొకరికి చేరవేయొద్దు. ఇటువంటి గూఢాచార్యాన్ని చెప్పడం కానీ, చాడీలు చెప్పడం కానీ ఇది చాలా పాపకార్యంగా కూడా మరి ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. మరియు దాన ధర్మాలలో సంపద ఖర్చు చేయండి. మీకు దేవుడు ఏదైతే ప్రసాదించాడో దానిలో కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిల్లో దాన ధర్మాలు కూడా చేయాలి. దేవుడిచ్చిన సంపదలో నుంచి దాన ధర్మాలు కూడా చేయాలి. మరియు పేదలకు ఆహారం పెట్టమని ఇతరులను కూడా ప్రోత్సహించాలి. పేదలకి మరి వాళ్ళకి జాబులు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, ఇల్లులు కట్టియటం కానీ, బావులు తవ్విపేయటం కానీ, రోడ్లు వేపేయటం కానీ, స్కూళ్ళు, కాలేజీలు, మదర్సాలు, మస్జిదులు లేక ఇంకితర ఏవైతే ఉన్నాయో అటువంటివి అటువంటి సమాజ సేవ కోసం ఇతరులకి మనం మోటివేట్ చేయాలి, వారికి సహాయం చేయాలి, వారికి హెల్ప్ చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరియు అనవసరంగా ఇతర విషయాల్లో మనం గొడవ పెట్టుకోకూడదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి, వాటిని కనుగొనడం ద్వారా. అందుకే కొంతమంది నీట్గా బట్టలు వేసుకొని ఉంటారు, కానీ వారు వెనక పేదరికంలో ఉంటారు. కొంతమంది నీట్గా మనతో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి వెనక ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో పేదరికం ఉంటుంది. అటువంటి వారిని గుర్తించి మీరు సహాయం చేయండి అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక మరియు డబ్బుని దుబారా ఖర్చు చేయకండి అని కూడా చెప్పడం జరుగుతుంది. డబ్బుని వేస్ట్ వృధా ఖర్చు కూడా చేయవద్దు. టైంపాసు, ఎంటర్టైన్మెంటు, అది ఇది అని ఇష్టం వచ్చిన ఖర్చు చేయకండి. దేవుడిచ్చే ప్రతి దానికి, మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైంది. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం విలువైనది. దేవుడు మనకిచ్చిన ప్రాణం విలువైనది. దేవుడు మనకిచ్చిన ఆస్తిపాస్తులు, సంపాదన, సంతానం ఇవన్నీ కూడా విలువైనవి. వీటిని కాపాడుకోవాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మంచి మార్గంలో ఖర్చు పెట్టాలి. మరి ఈ యొక్క డబ్బుని దుబారా ఖర్చు చేయకండి. ఈ యొక్క మీరు సంపాదించిన సంపాదన ఎలా ఖర్చు పెట్టారనేది కూడా, ఎలా సంపాదించారు, ఎలా ఖర్చు పెట్టారు, దేంట్లో ఖర్చు పెట్టారు అనేది కూడా ప్రళయ దినం రోజు దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దేవుడి వద్ద నుంచి మరి పక్కకు జరగడం అనేది జరుగుతుంది అని ఇది అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక జ్ఞాపికలతో దాన ధర్మాలు రద్దు చేయకండి. మరియు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దాన ధర్మాలని రద్దు చేయకండి. అతిథులను గౌరవించండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులను పిలుచుకోవడం మంచిది, వారికి ఏదైనా తినిపించడం మంచిది. ఇలా దాన ధర్మాలు మరియు ఇతరులకు అన్నం తినిపించడం, ఇలా బంధుత్వ సంబంధాలను పెంచుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచివని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆచరించిన తర్వాతే ప్రజలకు ధర్మాన్ని ఆజ్ఞాపించండి. ముందు ధర్మం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ అనే ధర్మం, చట్టం, న్యాయం ఏదైతే ఉందో, లేదా హదీసులు ఏవైతే ఉన్నాయో, ఇస్లాం ఏదైతే ఉందో, ముందుగా మీరు పాటించండి, మీరు అర్థం చేసుకోండి, మీరు పాటిస్తూ తర్వాత ఇతరులకు చెప్పండి అని చెప్పడం జరిగింది. అందుకే ఏదైనా మనం ప్రసంగం చేస్తున్నామంటే, ఏదైనా ఒక ఇస్లాం ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు చదువుకున్నామంటే ముందుగా మనం పాటిస్తూ
దాని తర్వాత ఇతరులకు చెప్పాలి. అందుకే ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది, ముందుగా మీ యొక్క కంటిలోని నలుసుని మీరు తీసుకోండి, దాని తర్వాత ఇతరుల కంటిలోని నలుసు గురించి మీరు చూడండి అని. ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, దాని తర్వాత ఇతరులను సరి చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ముందుగా మనం ఆచరిస్తూ దాని తర్వాత ఇతరులకి మీరు ఆ యొక్క మంచి విషయాలు చెప్పండి అని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ఆచరిస్తారో ఆచరించిన తర్వాతే ప్రజలకు ధర్మాన్ని బోధించండి. మరియు భూమిపైన దుర్వినియోగం చేయకండి, భూమిని మీరు దుర్వినియోగం చేయకండి. ప్రజలను మస్జిద్దుల నుంచి ఆపకండి. మీతో పోరాడే వారితోనే మీరు పోరాడండి. మరియు యుద్ధ మర్యాదలను పాటించండి. మరియు వెనక్కి తిరగకండి. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు. మరియు అందరూ ప్రవక్తలని నమ్మండి అంటే ప్రవక్తలని పూజించండి, ప్రవక్తలని ఆరాధించండి అని చెప్పట్లేదు ఇక్కడ. ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన విషయాలను తెలుసుకోవాలి, ప్రవక్తలందరినీ గౌరవించాలి. సూరే బకరా ఖురాన్లో 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, నేను ఎన్నుకున్న ప్రవక్తలందరూ కూడా మరి సృష్టికర్త ఎవరు, ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, మరియు ఈ యొక్క ప్రజలు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలుసుకోవడం కోసం నేను ప్రవక్తలను ఎన్నుకున్నాను మరియు గ్రంథాలు ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మరియు అంత మాత్రాన ఈ యొక్క ప్రవక్తలు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులేనని అంటే ప్రవక్తలు అనేవారు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, దైవ దూతలు కూడా ఉన్నారు. మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది. మరియు విధివ్రాత అనేది ఖచ్చితంగా ఉంది, తక్దీర్ అనేది ఉంది. మరి అల్లాహ్ అనేవాడు 7వ ఆకాశం మీద అర్ష్ పైన ఉండి మరి దీన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి కొన్ని విశ్వాసాల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రవక్తలు అనేవారు ఉన్నారు అని ప్రవక్తలని కూడా విశ్వసించాలి, ఆరాధించమని చెప్పట్లే, విశ్వసించాలి అంటే వారు ప్రవక్తలు అనేవారు ఉన్నారు అని కూడా నమ్మాలి. మరియు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన్ని గుర్తించి ఆరాధించాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించండి అనేది ఇస్లాం బోధిస్తుంది. ఆయన సృష్టించిన సృష్టిని కాదు, సృష్టిలో ఉన్నవి ఏమేమిటి, సృష్టి లోపల ఉన్న విషయాలు ఏంటివి, సృష్టి లోపల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశాలు, 7 ఆకాశాలు, భూమి, సముద్రము, అడవులు, పర్వతాలు, కొండలు, వాటి లోపల ఉన్నవి, వాటి బయట ఉన్నవి, మరియు చీకటి, పగలు, మరియు స్వర్గం, నరకం, అనేక రకాల ఖగోళాలు, యూనివర్స్ మరియు అంతరిక్షం, మరియు అనేక విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఈ యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా ఇంకా అనేక రకాల విషయాలు వస్తాయి. మీరు అదేవిధంగా మట్టి నుంచి మానవుణ్ణి, అగ్ని నుంచి జిన్నులని, వెలుతురు నుంచి దైవదూతలని, ఇలా ఇంకా అనేకం వాటిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టింపబడ్డ వీటన్నిటినీ కాకుండా వీటన్నిటిని సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను ఆరాధించండి, ఈ సృష్టింపబడ్డ వాటిని కాదు అని ఇస్లాం గ్రంథం మరియు ఖురాన్ అనేది తెలియజేస్తుంది. సృష్టిని కాదు, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన 2 కాదు, ఆయన 3 కాదు, ఆయన 4 కాదు, ఆయనకి కొడుకు కానీ, కుమారుడు కానీ, భార్య కానీ, భర్త కానీ ఇవేవి ఆయనకు ఉండవు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకి ఆకలి దప్పికలు ఉండవు, ఆయనకి నిద్ర అవసరం లేదు, ఆయనకి రెస్ట్ అవసరం లేదు, మరియు ఆయనకి చావులు కానీ, పుట్టుక కానీ ఆయనకి అవసరం లేదు. ఆయన వేరే అవతారంలోకి ఎత్తాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ పైన ఉన్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకొకసారి ప్రవక్తలను కాదు, ఆయన మరియు అల్లాహ్ సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని వాటిని కాదు, సృష్టికర్త ఎవరు అనేది గుర్తించి ఆయన్ని ఆరాధించండి అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు అని ఖురాన్లో 2వ సూర 256 వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ ప్రవక్తలను నమ్మండి, బహిష్టు సమయంలో లైంగిక సంబంధం పెట్టుకోకండి.
అంటే స్త్రీలు ప్రతి నెల ఏదైతే పీరియడ్స్ డేట్లో ఉంటారో ఆ టైంలో భార్యాభర్తలు కలిసి రమించకండి. ఆ సమయంలో దూరంగా ఉండడమే మంచిది. అది మీ ఆరోగ్యానికి, ఆధ్యాత్మికానికి అన్ని రకాలుగా అది మంచిది. ఆ సమయంలో మీరు కలవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బహిష్టు సమయంలో స్త్రీ పురుషులు కలవకండి అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీ పురుషులు కలవకండి అంటే వారు రాత్రిపూట రమించే ఆ యొక్క విషయానికి గురించి చెప్పడం జరుగుతుంది. మరి వారు అన్ని పనులు చేయవచ్చు, కానీ ఆ యొక్క రాత్రుల్లో ఆ యొక్క భార్యాభర్తలు కలిసి పండుకోవడం దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర 222వ వాక్యం ఇది. ఇక మీ అంటే దేవుడు మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటాము, ఎలా జీవిస్తే మనం స్వర్గానికి వెళ్తాం అనేది. అందుకే దేవుడు ఏ విషయాన్ని కూడా సిగ్గుపడకుండా ప్రతి విషయాన్ని కూడా మనకి ఖురాన్లోనూ మరియు హదీసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనకి నేర్పి ఉన్నాడు. ఇక ఇంకొక విషయం, మీ పిల్లలకు 2 సంవత్సరాలు పూర్తిగా పాలు పట్టాలి అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్లో. ఇక చట్ట విరుద్ధమైన లైంగిక సంబంధాలను కూడా సంప్రదించవద్దు. అంటే చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి మరి దేవుడిచ్చిన చట్టం, న్యాయం, ధర్మం ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగా మీరు ఇతరులతోటి సంభోగం చేయకండి అని 17వ సూర 32వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఒక భర్త భార్యతోటి, భార్య భర్తతోటి మాత్రమే మరి ఈ యొక్క కార్యక్రమం అనేది జరగాలి. మీరు ఈ యొక్క సిస్టమ్ వదిలేసి వేరే పద్ధతుల్లో మీ సుఖాన్ని తీర్చుకోవడం కోసం ప్రయత్నించవద్దు. ఇది చాలా పాపం, ఇది వ్యభిచారం. వ్యభిచారంలో అనేక రకాలుగా ఉంటాయి. కంటి ద్వారా, నోటి ద్వారా, ఊహల ద్వారా, శరీరం ద్వారా, ఇలా రకరకాలుగా, మరియు మనసు ద్వారా, ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి మీరు భార్య భర్తలు ఏదైతే చేసుకునే సంభోగం ఉందో ఇది చట్టవిరుద్ధంగా ఇతరులతోటి మీరు చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 17వ అధ్యాయం 32వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు హదీసులో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు, ఆ స్త్రీ కూడా మరి ఎవరికో ఇంకొకరికి భార్యనో, తల్లినో, చెల్లినో, అక్కనో అయి ఉంటుంది. మీ భార్య ఎలాగైతే మీకు భార్యనో, మీ భార్య మీ సంతానానికి ఎలాగైతే తల్లినో, మీ భార్య ఇంకొకరికి ఎవరైతే చెల్లి లేదా అక్కనో, అలానే మీరు చూస్తున్న ఇంకొక స్త్రీ కూడా ఇంకొకరికి ఎవరికో తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఏదో అయి ఉంటుంది. అందుకే ఇతర స్త్రీలతోటి మీరు సమాగమం జరపకండి, సంభోగం చేయకండి. మీరు మీ భార్యాభర్తలు మాత్రమే ఈ చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా మీరు మాత్రమే సంభోగించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. 17వ అధ్యాయం 32వ వాక్యం. మరియు పాలకులను వారి అర్హతల ఆధారంగా ఎన్నుకోండి. పాలకులను వారి యొక్క అర్హతల ఆధారంగా ఎన్నుకోండి. మరియు లీడర్లుగా, నాయకులుగా, అధికారులుగా, సదరులుగా, పెద్దలుగా ఎవరైతే ఉన్నారో, బాధ్యతలు ఎవరు చేపట్టాలనుకుంటున్నారో వారు గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. వారి యొక్క లెక్కలు అడగడం జరుగుతుంది. అందుకే మనకి చేతనైతేనే మనం ఏదైనా పని చేయడం కోసం ముందుకు రావాలి. సహబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ఏదైనా బాధ్యత ఇస్తా అంటే వారు భయపడేది. ఎందుకు అంటే ఆ ఇచ్చిన బాధ్యత ఆ విధంగా నెరవేర్చాలి. మన యొక్క కుటుంబ బాధ్యతలతో పాటుగా మనకి ఏదైతే బాధ్యత ఇవ్వబడుతుందో ఆ యొక్క బాధ్యత గురించి కూడా ప్రళయ దినం రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనం ఎలా ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాం, దాంట్లో ఏమైనా అన్యాయం చేశామా, ఆ డ్యూటీ చేశామా, చేయలేదా, దాని ద్వారా మనం ఏదైనా అన్యాయంగా సంపాదించామా, లేదా ఇంకెవరికైనా ఇతరులకు ఇబ్బంది పెట్టామా, మోసం చేశామా, ఇంకేదైనా జరిగిందా, వేరే వారికి దక్కాల్సిన హక్కుని వారికి దక్కకుండా మనం ఏదైనా అన్యాయం చేశామా, ఇలాంటి అనేక విషయాలలో మరి ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రళయ దినం రోజు దేవుడు పట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసమే అని మరి ఎవరైతే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎవరైతే ఈ యొక్క హక్కులను నెరవేర్చగలుగుతారో అటువంటి వారిని మీ యొక్క నాయకులుగా, లీడర్లుగా, పాలకులుగా ఎన్నుకోమని ఖురాన్లో 2వ సూర 247వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిపై అతని శక్తికి మించిన భారం మోపకండి, అల్లాహ్ కూడా మోపడు. ఒక వ్యక్తి పైన అతని శక్తికి మించిన భారాన్ని కూడా మీరు మోపకండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 286వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఇంకొకటి, అద్భుతాలు
మరియు సృష్టి గురించి లోతుగా ఆలోచించండి. ఇది విశ్వాసంలో ఒక భాగమని చెప్పడం జరుగుతుంది. అందుకే మనం అప్పుడప్పుడు ఈ యొక్క టూర్లు అంటే పిక్నిక్లు కానీ ఎక్స్కర్షన్ కానీ మరి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆ ప్రాంతాలు ఎలా సృష్టించబడ్డాయి, ఎలా తయారు చేయబడ్డాయి, అక్కడున్న నదులు, జలపాతాలు, పురాతన కట్టడాలు, లేదా ఇంకేదైనా ప్రకృతిలోని అందాలు, ఇంకేదైనా అనేక రకాల భూమిలో వింతలు, సముద్రంలో వింతలు, నీళ్ళల్లో వింతలు, ఆకాశంలో వింతలు, మరియు అనేక రకాల పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ ప్లేసెస్, మరి ఇటువంటివి కూడా సందర్శించాలి. ఎందుకంటే మనకంటే ముందు అనేక మంది బలం కలిగిన వారు, పెద్ద పెద్ద రాజులు, నాయకులు, అధికారం కలిగిన వారు, సంపాదన కలిగిన వారు ఎంతోమంది పుట్టారు, గతించారు, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మనకంటే బలాఢ్యులు, మనకంటే పెద్ద పెద్ద అధికారులు ఎంతోమంది వచ్చారు, పోయారు. మరి మనకు ముందు ఉన్నవారు ఇప్పుడు మిగిలిలేరు. మన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసం ఇది మన యొక్క ఇబ్రత్ కోసం, మన యొక్క బుద్ధి జ్ఞానాల కోసం, మన యొక్క విశ్వాసం కోసం, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలా విశ్వంలో ఉన్నటువంటి విషయాలని మీరు చూసి ఆలోచించి అర్థం చేసుకోవడం, ఇది కూడా ఈమాన్లో విశ్వాసంలో ఒక భాగంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వారి కర్మలకు సమాన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఒక స్త్రీ అనుకుంటుంది నేను ఇంట్లో ఉన్నాను అని అనుకుంటుంది. కానీ తాను చేసే వంట, భర్తకు చేసే సేవ, పిల్లలకు చేసే సేవ, అత్తమామలను చూసుకునే పద్ధతులు, బంధుమిత్రులతో ఉండేటటువంటి పద్ధతులు, ఇంట్లో తాను పరదాలో ఉంటూ దాని యొక్క భర్త సంపాదనని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని మరియు అనేక రకాల విషయాలని రక్షిస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ అనేక రకాల తాను బట్టలు ఉతకడం, వంట చేయటం, పిల్లల్ని కనటం, ప్రతి దానిలో కూడా తాను ఇంట్లో ఉండే నమాజులు చేయడం, ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు దాగి ఉన్నాయి. ఒక స్త్రీ పిల్లల్ని కంటూ గనక మరి మరణిస్తే గనక అతనికి, ఆ యొక్క స్త్రీకి షహీద్ యొక్క మర్తబా ఇవ్వటం జరుగుతుంది అని ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పురుషుడు తానిపై ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి, తనకి ఒక భర్తగా బాధ్యత ఇవ్వడం జరిగింది, ఒక మగవాడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. తాను సంపాదించాలి, భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, తల్లిదండ్రులు పోషించాలి, బంధుమిత్రులకు సహాయం చేస్తూ ఉండాలి, మరియు బంధుత్వాన్ని నిలబెట్టుకోవాలి, స్నేహితులను చూసుకోవాలి, సంపదని కూడబెట్టాలి. అది కూడా హరాం పద్ధతిలో కాదు, హలాల్ పద్ధతిలో. మరియు ఇవన్నీ చేస్తూ నమాజ్ కోసం టైం తీయాలి, ఇవన్నీ చేస్తూ ఖురాన్ చదవాలి, ఇవన్నీ చేస్తూ దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఆయన్ని మెప్పించాలనే ఉద్దేశంతో ఒక భార్య కానీ ఒక భర్త కానీ తన పిల్లలతో కూర్చొని తినే తిండి, ఆహారం, ఆ యొక్క కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ప్రతి మాటకు కూడా, ప్రతి విషయానికి కూడా పుణ్యఫలాలు లభిస్తాయని అల్హమ్దులిల్లాహ్. దేనికి కూడా, ఎవరికి కూడా వృధా అనేది ఉండదు. దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో పెళ్లి కూడా చేసుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి, పని కూడా చేయాలి, మరియు నమాజులు చేయాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం విడిచిపెట్టాలి, మరియు ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధనలు నఫిల్ కానీ, సున్నత్ కానీ, ఫరద్ కానీ మరి అనేక రకాలుగా చేస్తూ ఉండటం, విడిచిపెట్టుతూ ఉండటం, మరియు రాత్రులలో లేవటం, నిలబడటం, ఆరాధన చేయటం, మరియు ఇలాంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా కలగలిపి కుటుంబ వ్యవహారాలతో పాటు ఆరాధన వ్యవహారాలు ఇవన్నీ కూడా జీవిస్తూ ఉండటమే. ఇదే ఒక మానవుడికి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని జీవించే ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు ఉన్నాయని మరి ఖురాన్లో 3వ అధ్యాయం 195వ వాక్యంలో కానీ అనేక విషయాల్లో చెప్పడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమాన ప్రతిఫలం ఇవ్వబడుతుంది, ఎవరికీ అన్యాయం జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం, మీ రక్త సంబంధీకులను వివాహం చేసుకోకండి అని 4వ అధ్యాయం 23వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు కుటుంబాన్ని పురుషులు నడిపించాలి, పిసినారితనాన్ని చూపించవద్దు, పిసినారితనం చేయకూడదు, అసూయ పడకూడదు. దేవుడు ఒకరికి ఇచ్చి పరీక్షిస్తాడు, ఒకరికి తీసుకొని ప్రసాదిస్తాడు. దేవుడు ఎవరికైనా ఇస్తే ఎవరో ఆపలేరు, దేవుడు ఒకరి నుంచి ఏదైనా ఆపితే ఎవరో వాళ్ళకి ఇవ్వలేరు. అందుకే అల్లా ఇస్తే ఎవరో ఆపలేరు, అల్లా ఆపితే ఎవరో ఇవ్వలేరు.
అందుకని అల్లా ఇవ్వలేదని చెప్పి మనం ఎన్ని విగ్రహాలు లేదా ఫోటోలు సమాధులు బాబాల దగ్గరికి వెళ్ళినా కూడా తావీదులు కట్టుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు. ఇతరుల పట్ల మనం అసూయ పడకూడదు. అల్లా వారిని అలా సృష్టించాడు, అల్లా వారిని అలా పెట్టాడు. ఒకరికి కళ్ళు ఇవ్వాలా వద్దా, చెవులు ఇవ్వాలా వద్దా, ముక్కు ఇవ్వాలా వద్దా, ఆరోగ్యం ఇవ్వాలా వద్దా, లేదా వారి యొక్క ఏ వయసులో వారికి మరణం ఇవ్వాలి, ఎవరిని ధనవంతులుగా చేయాలి, ఎవరిని పేదవారుగా చేయాలి, ఎవరికి సంతానం ఇవ్వాలి, ఎవరికి సంతానాన్ని తీసుకోవాలి, ఎవరికి ఆడపిల్లల్ని మాత్రమే ఇవ్వాలి, ఎవరికి మగపిల్లల్ని మాత్రమే ఇవ్వాలి, ఎవరికి మగ పిల్లల్ని కూడా ఇవ్వాలి, ఎవరిని నాయకులుగా అధికారులుగా చేయాలి, ఎవరిని ప్రజలుగా చేయాలి, ఎవరిని ప్రవక్తలుగా ఎన్నుకోవాలి, మరియు ఎవరిని ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏ కలర్లో ఎక్కడ సృష్టింపజేయాలి, తల్లి కడుపులో మరి ఆ యొక్క నీటి బిందువు నుంచి మరియు మాంసపు ముద్ద, రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, అవయవాలు మరియు ఆడామగా అనే తేడాలు ఎవరికి ఎలా పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఇవ్వాలి, ఏ స్త్రీకి ఏ తల్లిదండ్రులకు ఎటువంటి పిల్లల్ని ఇవ్వాలి అనేది మొత్తం కూడా మరి ఆ సృష్టికర్త అయిన అల్లా మాత్రమే చూసుకుంటాడు. మరి ఆయన సృష్టించి ఆయన ఎవరిని ఎలా పెట్టాడో ఆ పెట్టిన దాంట్లోనే మనం అల్హమ్దులిల్లా అనుకుంటూ జీవించాలి. మరి ఎవరిని ఎలాగ సృష్టించడం జరిగిందో, ఎవరిని ఎలా ఎన్నుకోవడం జరిగిందో, ఎవరిని ఏ పరిస్థితుల్లో పెట్టాడో ఇతరులకి ఇచ్చిన పరిస్థితులని మనం ఆశపడకూడదు. వారి ఇంట్లో అనేక వస్తువులు ఉండొచ్చు, వారికి ఇల్లు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, బిజినెస్ ఏదైనా ఉండొచ్చు, లేదా మనకి లేకుండా ఉండొచ్చు, లేదా మనకి ఉండొచ్చు, ఇతరులు లేకుండా ఉండొచ్చు. అందుకే ఇతరులను ఎగతాళి చేయొద్దు, మనం అవమానించవద్దు, అదేవిధంగా వాళ్ళని కష్టపెట్టవద్దు, నష్టపెట్టవద్దు, వారిని తిట్టవద్దు, వారిని చులకనగా చూడవద్దు. అలానే ఇతరులకు ఉన్నదాన్ని కూడా మనం ఆశపడవద్దు అని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. చాలామంది మనం ఇతరులతో పోలుస్తూ ఉంటాం. వాళ్ళ కొడుకు చూడు ఎలా చదువుతున్నాడో, వీళ్ళ కూతురు చూడు ఎలా చదువుతుందో, వాళ్ళు చూడు ఏం జాబ్ చేస్తున్నారో, వీళ్ళు చూడు ఏం జాబ్ చేస్తున్నారో, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు ఆ ఊరిలో చూడు ఎలా ఉన్నారు, ఈ ఊరిలో చూడు ఎలా ఉన్నారు, ఆ సిటీలో చూడు ఇట్లా ఉన్నారు, పలానా వాళ్ళు ఇట్లా, పలానా వాళ్ళు ఇతరులతో పోల్చుకొని మనం బతకవద్దు. దేవుడు మనల్ని ఎలా పెట్టాడో అలా బతకడం కోసమే మనం ప్రయత్నించాలి, ఇతరులతో పోల్చుకోవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. ఇతరులతో పోల్చుకొని మీరు జీవించవద్దు, ఇతరుల పట్ల మీరు అసూయ చెందకండి అని చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఇతరుల్లో ఉన్న ఆదర్శాన్ని తీసుకోండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు. కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకున్న వాడిపై స్వర్గం నిషేధం అని, వారు నరకంలోకి వెళ్తారని మరి ఇస్లాంలో అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. అందుకే మీరు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయని క్రైమ్లు, నేరాలు, ఘోరాలు చేయవద్దు, ఆత్మహత్యలు చేయవద్దు, చెడు అలవాట్లకు కూడా పోవద్దు. సిగరెట్టు, గుట్కా, తంబా, జరదా, మద్యం, తాగుడు ఇటువంటి దానికి కూడా బానిస అవ్వకండి. నమాజులు చేయండి, ఖురాన్ చదవండి, ఓపిక పట్టండి, మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుని యొక్క సహాయం మీకు దొరుకుతుంది అని ఇలా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఏదేమైతేనేమి అసూయ పడవద్దు అని, మరియు ఒకరిని ఒకరు చంపుకోకండి అని కూడా ఖురాన్లో 4వ అధ్యాయం 92వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఒకరిని ఒకరు చంపుకోకండి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఎవరైతే ప్రపంచంలో ఇతరులని అన్యాయంగా చంపాడో వాడు ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కనుక చంపితే ఎంత పాపమో అంత పాపం వాడికి దక్కుతుంది. మరియు ఎవడైతే ఏదైనా ఒక ప్రాణిని కాపాడితే, ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కాపాడితే ఎంత పుణ్యమో వాడికి అంత పుణ్యం దొరుకుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. అందుకే ఖురాన్లో 4వ అధ్యాయం 92వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు అనేక వాక్యాల్లో చెప్తూ ఉన్నారు, అన్యాయంగా ఇతరులను చంపకండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చట్టం, న్యాయం, ధర్మం ఉందో, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎవరికైతే ఈ యొక్క వారు చేసిన క్రైమ్స్ ఆధారంగా ఏదైతే శిక్షలు విధిస్తున్నారో, మరణ శిక్షలు విధిస్తున్నారో మరి అది వారి ఇష్టం. కానీ సామాన్యమైన ప్రజలు ఎవరి చేతులకు వారు చట్టాన్ని తీసుకొని అన్యాయంగా ఇతరులను చంపకండి అని మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మోసానికి మద్దతుదారుగా ఉండకండి. మోసానికి, హరాంకి, అన్యాయానికి, దొంగతనానికి, చెడు అలవాట్లకి, చెడు పద్ధతులకి, సమాజం నాశనమయ్యేదానికి, మన కుటుంబ వ్యవస్థ నాశనమయ్యేదానికి, మనం నమాజుల నుంచి దూరం కావడానికి, ఖురాన్ నుంచి దూరం కావడానికి, ఇంకా ఇతర అనేక విషయాలకి, మోసానికి మద్దతుగా దూరంగా ఉండండి. మోసాలకి, అక్రమాలకి, అన్యాయాలకి సపోర్ట్ చేయకండి, అటువంటి వారితో స్నేహం కూడా చేయకండి అని కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో. ఇక
ఇది ఖురాన్లో 4వ అధ్యాయం 105వ వాక్యం చదివితే అర్థమవుతుంది. ఇక పాపం మరియు దురాక్రమణలో ఇతరులకు సహకరించకండి. పాపాలలో దురాక్రమణలు, కబ్జాలు, అక్రమం, అన్యాయము, మోసాలు, క్రైమ్లు, నేరాలు, ఘోరాలు, ఇతర చెడు అలవాట్లు, చెడు పద్ధతుల్లో ఇతరులకి సహాయం చేయకండి, వారితో సహకరించకండి, వారికి సపోర్ట్ చేయకండి అని ఖురాన్లో 5వ అధ్యాయం 2వ వాక్యంలో మరియు అనేక విషయాల్లో చెప్పడం జరుగుతుంది. మరియు ధర్మబద్ధంగానే మంచి పనుల్లో మంచి వారితో మంచి విషయాలకే సహకరించండి. లేదా చెడ్డవారు మంచి మార్గంలోకి రావడం కోసం చెడు పనులు వదిలేసి మంచి మార్గంలో రావడం కోసం కూడా ప్రయత్నం చేయండి. చెడుని ఆపండి, మంచిని ప్రోత్సహించండి అని కూడా చెప్పడం జరిగింది. మరియు మెజారిటీ సత్యానికి ప్రమాణం కాదు. మెజారిటీ సత్యానికి ప్రమాణం కాదు అంటే ఎక్కువ మంది ఏదైతే ఫాలో చేస్తున్నారో అదే నిజమైంది, అదే సత్యమని మనం అనుకోకూడదు. ఎక్కువ మంది ఒక విషయాన్ని చేస్తున్నారంటే అరే అంతమంది చేస్తున్నారు కదా అది కరెక్ట్ అని మనం అనుకోకూడదు. దాంట్లో నిజాలు ఏమిటి మన బుద్ధి జ్ఞానాలతో తెలుసుకోవాలి. మన మందిని చూసి, మనుషులని చూసి, ఒక గ్రూప్ను చూసి, ఒక జమాతును చూసి ఇది కరెక్టు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఇంతమంది దాన్ని ఫాలో అవుతున్నారంటే అది కరెక్టేమో అని అట్లా మెజారిటీని చూసి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దాంట్లో ఉన్న నిజాలను చదివి తెలుసుకొని బుద్ధి జ్ఞానాలతోటి దాని ధర్మజ్ఞానంతో ఆలోచించాలి. మన మనసుకు నచ్చినట్టు ఆలోచించకుండా ధర్మజ్ఞానంతో పోల్చుకొని ఆలోచించాలి అని 6వ అధ్యాయం 116వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు న్యాయంగా ఉండాలి. ఎవరితోటైనా సరే, మన కుటుంబం వారైనా బయట వాళ్ళైనా ఎవరితోటైనా సరే, వాళ్ళు ముస్లింలైనా ముస్లిం కాకపోయినా సరే అందరితో న్యాయంగా ఉండాలని 5వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. నేరాలకు ఆదర్శప్రాయమైన రీతిలో శిక్షించండి. నేరస్తులని శిక్షార్హులు వారిని శిక్షించాలి. మరియు ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టపరంగా వారు శిక్షార్హులుగా ఉంటే వారికి శిక్షించాలి. ఆ శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నించవద్దు. ఈ లోకంలో చేసిన పాపాలకి శిక్షల నుంచి కనుక తప్పించుకుంటే కనుక పరలోకంలో ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు. అందుకే మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే కొన్ని రకాల తప్పులకి నమాజులు, ఉపవాసాలు, ఖురాన్ చదవటం, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, అజ్జుమ్రాలు, ప్రార్థన ఇటువంటి ద్వారా కొన్ని పాపాలు క్షమించబడతాయి. కొన్ని పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల, వారికి క్షమాపణ చెప్పడం వల్ల, ఎంత నష్టమైందో ఆ నష్టపరిహారం చెల్లించడం వల్ల కొన్ని పాపాలు అలా క్షమించబడతాయి. ఇంకొన్ని పాపాలు మాత్రం శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ శిక్ష అధికారం ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పేసి మనం తప్పించుకోవడం కోసం, పారిపోవడం కోసం కనుక ప్రయత్నిస్తే కనుక మరి మన మరణ సమయం, మరణించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు సమాజ జీవితం ఆలమే బర్జకులో ప్రళయ దినం రోజు 50,000 సంవత్సరాలు కలిగిన ఆ ఒక్కరోజు ప్రళయ దినం రోజు కానీ మరియు పరలోకంలో నరకంలో కానీ దేవుడి యొక్క శిక్షకు గురవాల్సి ఉంటుంది. అందుకే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం మంచిదని ఇక్కడ మరి 5వ అధ్యాయం 38వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే పాపాత్మకమైన మరియు చట్ట విరుద్ధమైన పనులకు వ్యతిరేకంగా పోరాడండి అని కూడా చెప్పడం జరిగింది. పాపాలకి, చట్టవిరుద్ధమైన పనులకి వ్యతిరేకంగా పోరాడండి అని 5వ అధ్యాయం 63వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు చనిపోయిన జంతువులు, రక్తం, పంది మాంసం ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. మరి 5వ అధ్యాయం 3వ వాక్యం వీటి జోలికి వెళ్ళకండి, అవి తినకండి అని చెప్పడం జరిగింది. ఇక మత్తు పదార్థాలు మరియు మద్యం మానుకోండి అని 5వ అధ్యాయం 90వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనం మత్తు పదార్థాలు లేదా వ్యసనం లేదా మద్యం ఇవి చూసుకుంటే కనుక వ్యసనాలు, మత్తు పదార్థాలు మరియు ఇవి ఈరోజు మనకి సిగరెట్టు, గుట్కా, తంబాకు, మద్యం, జరదా లేకుంటే ఇంకా అనేక రకాల పేర్లతోటి గాలి రూపంలో, నీళ్ల రూపంలో, పొగ రూపంలో, అనేక రకాల రూపంలో ఈ యొక్క మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ, వ్యసనాలు కానీ ఉన్నాయి. వీటిని మనం వదిలేయాలి. మరి నమాజ్ చెడు నుంచి ఆపుతుంది, మంచిని ప్రోత్సహిస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ మీకు ఆరోగ్యప్రదాయిని మరియు మీకు ఒక మార్గదర్శకత్వం. ఈ లోకంలో ఎలా జీవించాలి, స్వర్గానికి వెళ్ళే మార్గం ఈ యొక్క ఖురాన్, దేవుణ్ణి ఆరాధించే మార్గం మరియు మీకు మంచి చెడుల గురించి తెలియజేసే మార్గం మరియు మీకు ఆరోగ్యప్రదాయిని కూడా అని ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇకపోతే జూదం, బెట్టింగ్లు ఆడకండి అని ఖురాన్లో 5వ అధ్యాయం 90వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. జూదం అంటే బెట్టింగ్లు ఏ రూపంలో ఉన్నాయి? బెట్టింగ్ యాప్లైనా, లేకుంటే రాజకీయ నాయకుల ఎలక్షన్ టైంలో చేసే బెట్టింగ్లైనా,
కోడి పందాల ద్వారా, ఆటల ద్వారా, లేదా గెలుపోటముల ద్వారా, ఎలా అయినా సరే జరిగే ప్రతి దానిలో కూడా పత్తాలు పేకాటలో కానీ ఇతరుల దగ్గర ఇంకెక్కడ ఏ రూపాల్లో ఉన్నాయి క్యాసినో, ఏ రూపంలో బెట్టింగ్లు ఉన్నాయి, ఏ రూపంలో వ్యసనాలు ఉన్నాయి, ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి, ఇటువంటి వాటిల్లో సహకరించకండి. అటువంటి జాబులు, అటువంటి ఉద్యోగాలు, సంపాదన అటువంటి మార్గాల్లో సంపాదించడం కూడా హరామే అని ఇస్లాం ద్వారా అర్థమవుతుంది. మరి ఇటువంటి జూదం ఏ రూపంలో ఉన్నా దాని జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ల జోలికి ఏ రూపంలో ఉన్నా వాటి జోలికి వెళ్ళకండి అని ఇక్కడ ఖురాన్లో 5వ అధ్యాయం 90 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు ఇతరుల యొక్క దేవతలను మీరు అవమానించకండి అని 6వ అధ్యాయం 108వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇతరులను దేవతలుగా అనుకుంటున్నారో, ఎవరైతే ఇతరులను దేవతలుగా అనుకుని పూజిస్తున్నారో వారిని మీరు దూషించకండి, తిట్టకండి అని, వారిని మీరు ఇబ్బంది పెట్టకండి అని ఖురాన్లో 6వ అధ్యాయం 108వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇతరులు పూజిస్తున్న వాటిని మీరు ముస్లింలై ఉండి వాటిని కానీ తిట్టవద్దు, వారిని అవమానించవద్దని చెప్పడం జరుగుతుంది 6వ అధ్యాయంలో 108వ వాక్యంలో ఖురాన్లో. ఇక ప్రజలను మోసం చేయడానికి బరువు లేదా కొలత తగ్గించవద్దు. ఏదైనా వ్యాపారంలో క్వాలిటీలో మనం అమ్ముతున్నా, ఇస్తున్నా, తీసుకుంటున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, దేంట్లో అయినా సరే కొనేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా, ఇచ్చేటప్పుడైనా, తీసుకునేటప్పుడైనా మోసాలు చేయవద్దు అని మరి 6వ అధ్యాయం 152వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. తినండి మరియు త్రాగండి కానీ అతిగా చేయకండి అని. మన కడుపులో 7 ప్రేగులు ఉంటాయి, దానికి భాగాలు చేయాలని గాలి, ఆహారము, నీరు మరియు ఇంకా ఇలా ఈ విధంగా మీరు దాన్ని విభజించండి. మీరు కడుపు నిండా తినుకుంటూ ఉంటే అనేక రకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఇబ్బందులు ఉంటాయని, అందుకే మీరు తినండి మరియు నీళ్లు తాగండి కానీ అతిగా చేయకండి అని చెప్పడం జరిగింది. మరియు ఆ యొక్క నీళ్ళని మరియు తిండిని అతిగా చేయడంలో వృధా కూడా చేయకండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఫంక్షన్ హాళ్ళల్లో కానీ, హోటళ్ళల్లో కానీ, ఇంకా అనేక రకాల ప్రాంతాల్లో కానీ మనం ప్లేట్లో మిగిల్చి అనేక రకాలుగా పడేయటం, వదిలేయటం, ఏమేమో చేస్తూ ఉన్న కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. మరి మీకు ఎంత కావాలో అంతే తినండి, దాన్ని వృధా చేయకండి, అతిగా కూడా చేయకండి అని 7వ అధ్యాయం 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరియు ప్రార్థన సమయాల్లో మంచి బట్టలు వేయండి అని 7వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్పడం జరిగింది. మీరు ఒక ఫంక్షన్లు, పార్టీలు, లేదా ఏదైనా ఊరు వెళ్ళాలి, లేదంటే ఎవరి దగ్గర మంచి వ్యక్తిని కలవాలి అనుకున్నప్పుడే మరి మంచి బట్టలు కాదు, ఆ టైంలోనే కాదు, మీరు అల్లాహ్ని ఆరాధించడం కోసం మస్జిద్కి వెళ్తున్నా సరే, మామూలుగా అయినా సరే మీరు నీట్గా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి. మగవారైతే కనుక ఖుషుబు వాసన కూడా పెట్టుకోండి. ఆడవారైతే బయటికి వస్తే మాత్రం బజార్లోకి, బయటికి వీధుల్లోకి వస్తే ఆడవారు ఖుషుబు పెట్టుకోకూడదు. మరియు ఇంట్లో ఉంటే అది వేరే విషయం. మరియు ఎప్పుడైనా సరే మన యొక్క సతర అనే భాగాలు ఏవి కూడా కనిపించకుండా వస్త్రధారణ అనేది వేసుకోవాలి. ముఖ్యంగా ప్రార్థనా సమయాల్లో మంచి బట్టలు ధరించాలి అని ఖురాన్లో 7వ అధ్యాయం 31వ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మరియు రక్షణ కోరే వారిని రక్షించి సహాయం చేయండి అని 9వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. రక్షణ కోరే వారిని రక్షించి సహాయం చేయండి అని ఇక్కడ 9వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. వారు ముస్లింలు కాకపోయినా, పేదవారైనా, ధనికులైనా, వారు మనవారైనా కాకపోయినా, ఎవరైనా ఒక వ్యక్తిని రక్షణ కనుక కోరితే, సహాయం కోరితే వారికి మీరు రక్షించండి, సహాయం చేయండి అని 9వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. మరియు పవిత్రతను కాపాడుకోండి, మీ మర్మాంగాలను, మీ అవయవాలను, మీ యొక్క పరువుని మరియు మీ యొక్క మంచిని అన్నీ కూడా కాపాడుకోండి, పరిశుభ్రంగా ఉండి పరిశుద్ధతతో ఉండండి అని మరి 9వ అధ్యాయం 108వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ కారుణ్యంపై ఎప్పుడు ఆశ వదులుకోవద్దు అని చెప్పడం. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం పైన ఆశ మాత్రం వదులుకోకండి అని 12వ అధ్యాయంలో 87వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధన, ప్రాణ
మరియు అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఒడిదుడుకులకి గురి చేసి కొంతమందికి కొన్ని ఇచ్చి, కొన్ని తీసుకొని, కొన్ని ఇవ్వక అనేక రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనకి స్వర్గం కావాలంటే కనుక దేవుడి యొక్క పరీక్షను మనం అర్థం చేసుకొని మనం దేవుడిని తిట్టకుండా, అవమానించకుండా, ఆరాధనలు వదలకుండా, ఖురాన్ వదలకుండా మనం దేవుడి నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అల్లా కారుణ్యంపై ఎప్పుడు ఆశ వదులుకోవద్దని చెప్పడం జరుగుతుంది. అల్లా కారుణ్యం పైన ఆశ వదులుకొని బాబాలు, సమాధులు, తాబీదులు ఇటువంటి వాటి జోలికి వెళ్ళడం సరైన పద్ధతి కాదు అని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. మరి మీరు నమాజు చేయండి, ఖురాన్ చదవండి, దువా అంటే ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి, వీటి ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అడగండి. ఇది నిజమైన విశ్వాసులకి చాలా ఈజీ, కానీ విశ్వాసంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉన్న వారికి ఇది చాలా కష్టమైన పని అని ఖురాన్లో 2వ అధ్యాయం 45-46లోను మరియు అనేక వాక్యాల్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. మరి అల్లా కారుణ్యంపై ఎప్పుడూ కూడా ఆశ మాత్రం వదులుకోకండి, మీ యొక్క ఆరాధనలో ప్రయత్నిస్తూనే ఉండండి అని ఉదాహరణకి అయ్యూబ్ అలైహిస్సలాం కానీ అనేక ప్రవక్తల గాథల్లో కానీ మనకి చాపగడపలో ఉన్నటువంటి ప్రవక్త కానీ మరియు మొహమ్మద్ సల్లం గారి జీవితంలో ఎదుర్కొన్న అనేక రకాల విషయాలు కానీ ఇలా అనేక ప్రవక్తల విషయాల్లో గాథల్లో మనకి అనేక విషయాలు ఉన్నాయి. మరి అల్లా కారుణ్యంపై ఎప్పుడూ ఆశ అనేది వదులుకోవద్దు. మన యొక్క దువాలు, ఆరాధనలు ప్రయత్నిస్తూనే ఉండాలి, నమాజులు చేస్తూనే ఉండాలి. నమాజు వదిలేసి హరాం పద్ధతిలో సంపాదిస్తూ, ఖురాన్ వదిలేసి మరి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అల్లా 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 అంటే ఎలా? అందుకే మనం ఖురాన్ కూడా చదవాలి, జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి నమాజులు కూడా చదవాలి, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన ఇంట్లో కూడా చేయాలి, బయట కూడా చేయాలి, మరియు మస్జిద్లో కూడా చేయాలి. మరియు ఇలా దైవ మార్గంలో మన యొక్క ఆరాధనలతో పాటు మన జీవన పద్ధతులు పాటిస్తూ మరి దేవుడు మనపైన హక్కులు ఏవైతే పెట్టాడో వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ మరి ఆ యొక్క ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఇన్షాల్లా అల్లా తలిచిన వారికి, అల్లా తలిచిన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో సహాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు 3 విషయాలు. ఏంటవి? ప్రార్థన వృధా కాదు. ఆ 3 విషయాలు అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పిన 3 విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పారు. అవేంటి? ప్రార్థన యొక్క ప్రతిఫలం మనకి ఇక్కడే లభించవచ్చు, లేదా తర్వాత అయినా లభించవచ్చు, లేదా ఆ ప్రార్థనకి బదులుగా ఈ ప్రమాదం కాకుండా వేరే పెద్ద ప్రమాదం నుంచి అల్లా మనల్ని రక్షించవచ్చు. మరియు ఈ యొక్క ప్రార్థనకి బదులుగా అల్లా సుబ్హానహు వ తఆలా పరలోకంలో ఇంకా అనేక రకాల సౌకర్యాలు మనకి ఈ యొక్క ప్రార్థనా ఫలంగా అక్కడ ప్రసాదించవచ్చు. ఇలా ప్రార్థన అనేది వృధా కాదు. అల్లా కారుణ్యంపై ఎప్పుడు ఆశ వదులుకోవద్దని చెప్పడం జరుగుతుంది. అజ్ఞానంతో తప్పు చేసే వారిని అల్లా క్షమిస్తాడు. మనకు తెలిసి తెలియక జరిగే తప్పులు ఏవైనా ఉంటే దాన్ని అల్లా క్షమిస్తాడు, కానీ తెలిసి మరి తప్పులు చేయకూడదు. అందుకే మన ద్వారా ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే అల్లాని క్షమాపణ అడగాలి, మారు మనసు పొందాలి, మళ్ళీ ఆ తప్పులు చేయడం కోసం ప్రయత్నించకూడదు. ఆ తప్పుల నుంచి రక్షించమని అల్లాని రక్షణ వేడుకోవాలి. అందుకే మన ద్వారా తప్పు జరిగితే కనుక వెంటనే క్షమాపణ అడగమని అల్లా చెప్తూ ఉన్నారు 16వ అధ్యాయం 119వ వాక్యంలో. దేవునికి ఆహ్వానం జ్ఞానంతో ఉండాలి మరియు మంచి బోధనతో ఉండాలని. అంటే మీరు మంచి దేవులకి ఇతరులకి మీరు ఖురాన్ మరియు హదీసుల గురించి, ఇస్లాం గురించి ఇతరులకి బోధించండి, మంచి పద్ధతిలో బోధించండి. ఇది ప్రవక్తలపై ఉన్న బాధ్యత, సహాబాలపై ఉన్న బాధ్యత, తాబేయన్లపైన ఉన్న బాధ్యత. ఇప్పుడు వారి తర్వాత మన ప్రతి ముస్లిం పైన, ప్రతి విశ్వాసి పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే దేవుడు ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో కూడా ఎలాగైతే ఇతరులని మనలో నుండే కొంతమంది మనల్ని మనకు వచ్చిన భాషలో నుంచి ప్రవక్తలుగా ఎన్నుకొని మనకేదైతే దైవ గ్రంథాన్ని, జీవన మరియు ఆరాధన పద్ధతులు మనకి ఇచ్చాడో, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఆ ప్రవక్తల పరంపర అనేది ఆగిపోయింది. మరియు ప్రళయానికి ముందు మరియమ్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారు మళ్ళీ వస్తారు. కానీ ఇప్పుడు మనపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, మనకి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మన దగ్గర ఇవ్వబడ్డాయో వాటిని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మనం అల్లాని ఆరాధిస్తూ మనం జీవిస్తూ తెలియని ఇతర మన సోదరులకు కూడా మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో బోధించాలి, బోధన చేయాలి అని కూడా ఇలా 16వ అధ్యాయం 125వ వాక్యంలోను ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. నాకు ఇస్లాం తెలిసింది, లేదా నేను ఇస్లాంలో ఉన్నాను, నేను నమాజులు చేసుకుంటూ
చేసుకుంటున్నాను, నేను ఖురాన్ చదువుతున్నాను, ఏదో నేను గడ్డం టోపీలు పెట్టుకున్నాను, రంజాన్ ఉపవాసాలు ఉంటున్నాను, డబ్బులుంటే అజుమ్రాలు చేస్తా లేదా జకాతు దాన ధర్మాలు చేసుకుంటా అంటే కుదరదు. ప్రతి ముస్లిం పైన, ప్రతి విశ్వాసి పైన ఉన్నటువంటి హక్కు ఏమిటి అంటే మన ఇరుగు పొరుగు ఉన్న వారితోటి మరి వారికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మరియు దేవుడి యొక్క ఆజ్ఞల్ని వారికి మంచి పద్ధతిలో తెలియజేస్తూ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరిని బలవంత పెట్టకూడదు, ఇస్లాంలో బలవంతం లేదు, కేవలం ఈ యొక్క బోధనలు వారికి తెలియచేయాలి అంతవరకే. వారికి ఇస్లాం ఇవ్వాలా వద్దా, వారికి ఇస్లాం మార్గం ప్రసాదించాలా వద్దా, అదంతా కూడా అల్లా ఇష్టం. కేవలం మీరు బోధించి వదిలేయండి అని చెప్పడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్తున్నారు ఏమని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ఆ యొక్క వారి కోసం ఏడ్చి చనిపోతారా ఏమిటి, మీ యొక్క బాధ్యత ఏమిటి, మీకు వహీ రూపంలో ఏదైతే గ్రంథం ఖురాన్ మీ పైన అవతరిస్తుందో దానిని వారికి మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో తెలియచేసి వదిలేయండి, అంతే మీ పని. వారికి ఇస్లాం ఇవ్వాలా వద్దా, వాళ్ళని ఇస్లాంలో తీసుకురావాలా వద్దా, ఇదంతా నా పని, మీరు కేవలం బోధించి వదిలేయండి, అంతవరకే మీ పని అని చెప్పడం జరిగింది. అదే మరియు ఇప్పుడు కూడా అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో మీరు బోధించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అంతేగాని ఎవరిని కూడా మనం బలవంతంగా తీసుకురావడానికి, బలవంతంగా పంపడానికి మాత్రం ఇస్లాం ఒప్పుకోదు. ఇస్లాంలో అటువంటి విషయాలు లేవు. మరి వార్తల్లో కానీ, న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఎంతవరకు కరెక్టో రాంగో మనకు అయితే తెలియదు. కానీ మరి ఎవరిని కూడా బలవంత పెట్టవద్దు, బలవంతం చేయడానికి వీల్లేదు, ఇస్లాం అయితే ఒప్పుకోదు. కేవలం బోధించండి, ఎవరు రావాలా, ఎవరు వద్దు, ఎవరు పాటించాలో, ఎవరు పాటించకూడదు అంతా ఆ యొక్క దేవుడు చూసుకుంటాడు. మరి ఎవరిపైనా కూడా ఇటువంటి బలవంతం చేసే బాధ్యత లేదు. అలా బలవంతం కనుక చేస్తే ఇంకా అది పాపమే అవుతుంది, కాదు పుణ్యం అయితే అవ్వదు. ఎందుకంటే అల్లానే చెప్తూ ఉన్నారు, మీరు బలవంతం చేయడానికి వీల్లేదు, అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో బోధించండి అని చెప్తున్నారు, బలవంతం చేయడానికి వీల్లేదు. మరి ఇది ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. ఇకపోతే ఎవరు ఇతరుల యొక్క పాపాలను మోయరు. ఒక కాడిని ఒక బరువు మోసేవాడు ఇంకొక బరువును మోయడు ప్రళయ దినం రోజు. అలానే ఎవరు ఇంకొకరి పాపాలు కూడా మోయరు. అందుకే మీ పాపాలకి, మీ కర్మలకి మీరే బాధ్యులు అవుతారు. అందుకే ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి, మీ యొక్క పుణ్యాలు వేస్ట్ చేసుకోకండి. మీ యొక్క కర్మలు వృధా కాకుండా మీరు బ్రతికి ఉన్నప్పుడే, మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే మీరు ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోకండి అని ఖురాన్లో 17వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు పేదరికానికి భయపడి మీ పిల్లలను చంపకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. పేదరికానికి భయపడి మీ పిల్లలను చంపకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అల్లాహ్ ఏం చెప్తున్నారంటే, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమిలో ఉండే జంతువులు, భూమి పైన ఉండే జంతువులు, అడవుల్లో ఉండే జంతువులు, నీళ్ళల్లో ఉండే చేపలు మరియు అనేక రకాల రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, పర్వతాల్లో ఉండే జీవులు అవి రేపటి కోసం ఏమీ దాచుకోవు. అయినా సరే ప్రతి ప్రాణిని, పుట్టించిన ప్రతి ప్రాణికి పోషించే బాధ్యత మాది. అందుకని మీరు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో మీ యొక్క సంతాన హత్య మీరు చేయకండి. ఆడపిల్ల పుట్టారని చంపేయడం కానీ, మగపిల్ల పుట్టారని చంపేయడం కానీ, మళ్ళా గర్భవతి అని చెప్పి అబార్షన్ చేయించడం కానీ ఇటువంటివి చేయకండి. ఇవన్నీ కూడా తప్పులు మరియు పాపాలు. అందుకే మీరు దేవుడి పట్ల నమ్మకంతో, భయం, భక్తి, గౌరవములతో కనుక మంచి పద్ధతిలో జీవిస్తే కనుక మీకు దేవుని యొక్క సహాయం మీకు దొరుకుతుంది. దేవుడు మీకు ఎవరినైతే ఇచ్చాడో సంతానంగా వారిని పోషించే బాధ్యత కూడా దొరుకుతుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. అందుకే మీరు సంతాన హత్య చేయకండి, పోషించలేమేమో అనే భయంతో మీ యొక్క సంతానాన్ని చంపకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరి మనం ఈరోజు మనలో చాలామంది ఆలోచిస్తాం, జాబ్ వచ్చినాక పెళ్ళి అంటారు, లేకపోతే ఇంతమంది పిల్లలు ఎందుకని అని అంటారు, లేకపోతే మనం పేదరికంతో ఉన్నాం, పిల్లలు వద్దులే అని కొంతమంది అనుకుంటారు, లేదా ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ అనుకుంటారు. మరి ఇలా వయసు అయిపోయినాక పెళ్ళి అని, పిల్లలు లేరని, లేదా పిల్లలు వద్దనుకొని అబార్షన్లని, లేకపోతే ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ధర్మపరంగా ఎంతవరకు సరైనదో కాదో మీరే గ్రంథాన్ని చదివి మీకు మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి. మరి ఏదైతేనేమి పేదరికానికి భయపడి మీ పిల్లలను అయితే చంపకండి అని అయితే మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయితే చెప్తూ ఉన్నారు. ఇక నీకు లేని దానిని వెంబడించకు, నీకు అవసరం లేని విషయం వెంపట నువ్వు పడకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. 17వ అధ్యాయం 36వ వాక్యంలో, నీకు అవసరం లేని విషయాల వెంట నువ్వు పడి నీ యొక్క సమయాన్ని, ప్రశాంతతని,
మరియు ఆరాధనా సమయాలని మరియు ఇంకా అనేక రకాల విషయాలని నువ్వు వృధా చేసుకోకు, మరియు నీకు అవసరం లేని విషయాలంటే పడొద్దని చెప్పడం కూడా జరిగింది. ఇక వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. 23వ సూర 3వ వాక్యం, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి. వ్యర్థం సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం, చెడు అలవాట్లు, అదేవిధంగా హరాం సంపాదన, హరాం విషయాలు, ఎంటర్టైన్మెంట్, టైంపాస్ ప్రోగ్రాంలతో జరిగే అనేక రకాల చెడు కార్యక్రమాలు, మరియు మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని అనేక రకాల విషయాలు, మరియు నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఏవైతే వ్యర్థమైన విషయాలు అనేకం ఉన్నాయి, వీటికి దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరి ఖురాన్లో 23వ అధ్యాయం 3వ వాక్యం కూడా మీరు చదివి తెలుసుకోండి. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని కూడా చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని చెప్పడం జరిగింది. అల్లాను మాత్రమే విశ్వసించే వారికి అల్లా చాలు. అల్లాను మాత్రమే విశ్వసించే వారికి, అల్లాను మాత్రమే ఆరాధించే వారికి అల్లా చాలు, అల్లాయే వారికి భద్రత కల్పిస్తాడు. 24వ సూర 55వ వాక్యం, అల్లాను మాత్రమే విశ్వసించే వారికి అల్లా చాలు, అల్లాయే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అల్లానే భద్రత కల్పిస్తాడు. 24వ సూర 55వ వాక్యం ఇది. ఇక భూమిపై వినయంగా నడవండి, నిక్కుతూ నీలుగుతూ గర్వంగా ఇలా నడవకండి, మీరు ప్రశాంతంగా నడవండి. నడిచే పద్ధతి, చూసే పద్ధతి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. 25వ అధ్యాయం 63వ వాక్యం. ఇక ఈ లోకంలో నీకున్న వాటాను నిర్లక్ష్యం చేయకు. ఈ లోకంలో ఒక మానవుడిగా, అల్లాహ్ యొక్క భక్తుడిగా, ఒక పౌరుడిగా, ఒక తండ్రిగా, లేదా స్త్రీ అయితే తల్లిగా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరెవరికి అత్త, మామ, అమ్మ, నాన్న, ఎవరైతే ఒక నాయకుడు, ఒక లీడరు, ఒక వ్యక్తి, ఒక సాధారణ పౌరుడు, లేదా ఒక నాయకుడు, లేదా ఎవరికి ఏ విషయంగా ఈ లోకంలో అల్లాహ్ తాలా ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క వాటాను నిర్లక్ష్యం చేయకండి అని చెప్తున్నా. అల్లాహ్తో పాటు వేరే వాటిని అల్లాహ్కి ఆపాదించవద్దు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్తో పాటు సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయనతో పాటు వేరే వాటిని ఆయనకి కల్పించి ఆరాధించవద్దు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 28వ అధ్యాయం 88వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయన అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, తెలుగులో దేవుడు, ఇంగ్లీష్లో గాడు, లాడు, ఇలా మరి ఇబ్రో లాంగ్వేజ్లో లేదా అరామిక్లో అల్లా, యెహోవా, లేదా ఇలా అనేక రకాల భాషల్లో అనేక రకాలుగా పిలుస్తారు. మరి ఆ సృష్టికర్తని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, లేదా తెలుగులోకి వస్తే ఆయన్ని దేవుడు అనొచ్చు. మరి ఈ యొక్క దేవుడితో పాటు, సృష్టికర్తతో పాటు ఆయన సృష్టించిన వేరే వాటిని కూడా దేవుడిగా అనుకొని ఆయనతో పెట్టి ఆరాధించకండి, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని చెప్తూ ఉన్నారు. ఆ సృష్టికర్త ఏమేమి సృష్టించాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన సృష్టించిన వాటిని ఆరాధిస్తున్నామా లేదా నిజంగా సృష్టికర్తని ఆరాధిస్తున్నామా అని కూడా మీరు ఆలోచించండి అని ఆలోచించే వారికి దీంట్లో అనేక రకాల ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉన్నాయి. విజ్ఞానుల కోసం, జ్ఞానుల కోసం ఈ యొక్క ఖురాన్లో అనేక రకాల ప్రశ్నలు, జ్ఞానము, సమాధానాలు, ప్రశ్నలతో పాటు సమాధానాలు మరియు సరైన మార్గము, ఆరోగ్యము ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు అల్లాహ్తో పాటు ఎటువంటి బాబాలను కానీ, తావీదులను కానీ, సమాధులను కానీ, ఫోటోలను కానీ దేన్ని కూడా కల్పించకూడదు అని అనేక రకాల ధర్మవేత్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. లా ఇలాహ ఇల్లల్లా, నిజంగా ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా, ఒక పౌరుడిగా, ఒక అల్లాహ్ యొక్క దాసుడిగా, భక్తుడిగా ఇది మనకి ఎంతవరకు అర్థమైంది? లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్తో పాటు ఆరాధనకు అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని అంటూనే అల్లాహ్తో పాటు సమాధులని, బాబాలని, ఫోటోలని, లేదా బొమ్మలని, లేదా తావీదులని పెట్టడం, వాటిని కూడా మొక్కటం, వాటిని కూడా ఆరాధించడం, వాటి ద్వారా అల్లాహ్ని చేరుకోవాలనుకోవటం, ఇది ఇస్లాంలో, ఖురాన్లో మరియు హదీసుల్లో లేని విషయాలు. మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయితే ఏం చెప్తున్నారు? అల్లాహ్తో పాటు వేరే వాటిని ప్రార్థించవద్దు. మరియు ఖురాన్లో 39వ అధ్యాయం 40వ అధ్యాయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, అల్లాహ్ని చేరుకోవాలంటే వేరే వారి ద్వారా కూడా చేరుకోవచ్చని కొంతమంది పెద్దలు చెప్తారు. మరి అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి, మీరు నేరుగా అల్లాహ్ని ఆరాధించండి, అల్లాహ్ను అర్థించండి. అల్లాహ్ క్షమాశీలుడు, అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు, రక్షించేవాడు, ప్రార్థనలు స్వీకరించేవాడు,
మరియు మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని సృష్టించినవాడు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు అని ఇలా అనేక రకాలుగా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే అల్లాహ్ని క్షమాపణ అడగాలి. మరి అల్లాహ్ని ఎలా క్షమాపణ అల్లాహ్ని చెప్తూ ఉన్నారు, మీరు నమాజు ద్వారా, ఖురాన్ పఠనం ద్వారా, ప్రార్థన ద్వారా నన్ను అర్థించండి మరియు ప్రార్థించి ఓపిక పట్టండి. ఇది విశ్వాసులకి చాలా ఈజీ అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి అనేక మంది గడ్డాలు టోపీలు పెట్టే వేరే వేరే మార్గాల దగ్గర కనిపిస్తూ ఉంటారు. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం మనం చదువుకున్నాం, మీరు ఎక్కువ మంది ఎటుపోతున్నారు అని అది సరైనదని అనుకోవద్దు అని అల్లాహనే చెప్తున్నాడు ఖురాన్లో. అల్లాహ్ ఏం చెప్తుంది, ఇదే ఖురాన్ తోటి ఇదే ఇస్లాంలో అనేక రకాల జమాతులు, అనేక రకాల ముక్క చెక్కలు అయిపోయి ఉన్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ఒక్కతాటికి రండి, ఖురాను వైపుకు రండి, ఖురాన్ని గట్టిగా పట్టుకోండి, ఖురాన్ అనే తాడుని, ఇస్లాం అనే తాడుని గట్టిగా పట్టుకోండి అందరూ కలిసి అని చెప్పడం జరిగింది. మనం ఈరోజు మనకొచ్చిన భాషలో ఖురాన్ని చదవడం వదిలేయడం వల్ల, మనకొచ్చిన భాషలో ఖురాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎవరు చెప్పేది నిజమో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన వారు చాలామంది ఉన్నారు. అందుకే గడ్డం టోపీ పెట్టేసి ఎవరెవరో ఏదో చెప్తే అది సరైన అని మనం అనుకుంటున్నాం. కానీ ఖురాన్ చదివితే కనుక అప్పుడు ఎవరు చెప్పేది కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో కూడా ఏ హదీసు సరైనది, ఏది తీసుకోవాలి, ఏది వద్దనేది మనకు అర్థమవుతుంది. అందుకే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు, ఆయన కూడా అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన్ని మానవుల్లో నుంచి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మరి ఆయన ద్వారా మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అందజేశాడు. మరి ఆయనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా వహీ రూపంలో ఆ యొక్క ఖురాన్ అనే గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేయబడింది. మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు, చేసిన పనులు, చేయొద్దన్న మాటలు, ఆయన యొక్క జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలు, వీటన్నిటిని మనం హదీసులు అంటాం. ఖురాన్లో నమాజు చేయండి, ఉపవాసం ఉండండి, హజ్జుమ్రాలు చేయండి, జకాత్ ఇవ్వండి, ఇలా జీవించండి, అలా జీవించండి అని చెప్పడం జరిగింది. మరి ఎలా నమాజ్ చదవాలి, ఎలా వజూ చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ఖురాన్ చదవాలి, ఎలా హజ్జుమ్రాలు చేయాలి, ఎలా జీవించాలి, ఇలాంటి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఈ యొక్క ఆజ్ఞలు మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులు ఒక గైడ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించారు. దీనిని, ఈ ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించారు. అందుకే ఈ ఖురాన్ అనేది టెక్స్ట్ బుక్ అయితే కనుక ఈ యొక్క హదీసులు అనేవి మనకి గైడ్. ఈ యొక్క ఖురాన్ని మనకు అర్థం కావాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలోని హదీసులు మనం చూడాలన్నమాట. అందుకే ఖురాన్ మరియు హదీసులు ఈ రెండిటి ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇస్లాంలో ముందుకు పోవాలి. అందుకే అషదున లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదున్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అంటే అల్లాయే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అన్ని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు, ఆయన ఒక మానవుడు. ఆయన్ని అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుడు మాత్రం అల్లా మాత్రమే. ఇకపోతే ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఏదైతే నేర్పాడో దేవుడు అల్లా, దాన్ని మనం తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా మనం అల్లాకి దరూదు పంపిస్తూ, అంటే ఆయన మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం దీవిస్తూ ఆయన కోసం కూడా మనం అల్లాని ప్రార్థించాలి. ఎందుకంటే ఒక ప్రవక్తగా, ఒక మానవుడిగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా ఆయన ఏ విధంగా సేవలు అందించాడో మరి ఆయన గురించి కూడా మనం అల్లాని ప్రార్థించాలి. దీనినే మనం దరూద్ అంటాం లేదా దీవెనలు అని అంటాం. మరి ఇలా దరూదు పంపిస్తూ అల్లాని ఆరాధిస్తూ మరి అల్లా చెప్పినట్టుగా ఈ లోకంలో భూమిపై వినయంగా నడవాలి, ఈ లోకంలో నీకున్న వాటాను నిర్లక్ష్యం చేయకూడదు, అల్లాతో పాటు వేరే వాటిని ప్రార్థించకూడదు అని చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అల్లాతో పాటు వేరే ఇంకెవరిని ఆరాధించమని చెప్పలేదు, కేవలం అల్లానే నమ్ముకోమని చెప్పారు. మరి నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా అల్లాని చేరుకునే మార్గాలు అనేకం చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రార్థన ఎలా చేయాలి, ఎలా అల్లాని చేరుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు, ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి స్వలింగ సంపర్కంలో పాల్గొనొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 29వ అధ్యాయం 29వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంటే స్వలింగ సంపర్కంలో పాల్గొనవద్దు.
ఈ మధ్య మనం ఈ మధ్య సమాజంలో మనం విపరీతంగా దీని గురించి అనేక రకాల వార్తల్లో, న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్నాం. ఏమని? ఆడవారు, మగవారికి మగవారు పెళ్ళి అని, వాళ్ళకి వాళ్ళే సంభోగం అని, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల గురించి మనం వింటూ ఉన్నాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లూత్ అలైహిస్సలాం అనేటటువంటి ఒక ప్రవక్తను పంపించి ఇది ఒకానొకప్పటి కాలంలోనే దీనిని నిషేధించడం జరిగింది. ఆడ మొగ కలిసి పెళ్లి చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరగాలి. ఆడ మొగ గనక ఇలా స్వలంగ సంపర్కం కనుక చేస్తే అది పాపం. అలాంటి వాటిల్లో మీరు పాల్గొనవద్దు అని మరి దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 29వ అధ్యాయం 29వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. స్వలంగ సంపర్కం అనేది పాపం అని మరి చెప్పడం జరుగుతుంది. మరియు మంచిని ఆదేశించు, చెడుని నిషేధించు, మంచిని ఆదేశించు, చెడుని నిషేధించని కూడా ఖురాన్లో 31వ అధ్యాయం 17వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు భూమిలో అహంకారంతో నడవకు 31వ అధ్యాయం 18వ వాక్యం. మరియు స్త్రీలు తమ అందచందాలు ప్రదర్శించకూడదు అని 33వ అధ్యాయం 33వ వాక్యంలోను, మరియు ఖురాన్లో 3వ అధ్యాయంలో కూడా ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. స్త్రీలు తమ యొక్క అందచందాలు ప్రదర్శించకూడదు అని. అంటే ప్రదర్శించకూడదు అంటే ఎక్కడ? భర్త దగ్గర భార్య దగ్గర భర్త, ఆ పడక రూమ్లో, బెడ్రూమ్లో మరి వారు ఏమైనా చేసుకోవచ్చు. వారి యొక్క అందచందాలు వారి ఇష్టం. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం చదివాం. పిల్లలు కూడా తల్లిదండ్రుల రూమ్లోకి వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకొని వారు ఒప్పుకుంటేనే వారి బెడ్రూమ్లోకి వెళ్ళాలని కూడా మనం ఇంతకుముందు ఖురాన్ వాక్యం చదువుకున్నాం. మరి అలానే స్త్రీలు తమ యొక్క అందాలు చందాలు కనిపించే విధంగా జాకెట్లు కానీ, శరీర భాగాలు కానీ, ఇంకా ఇతర అందచందాలు కానీ కనిపించే విధంగా బయట తిరగడం సరైన పద్ధతి కాదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మీ యొక్క శరీర అవయవాలు, మర్మాంగాలు, సతర్ భాగాలు వీటిని కాపాడుకోండి. నరకాగ్ని నుంచి మీరు ఈ యొక్క భాగాలను కాపాడుకోండి. మీరు మీ యొక్క గొంతును కూడా ఇతరుల మగవారి దగ్గర మీరు మాట్లాడేటప్పుడు వయ్యారంగా, శృంగారంగా, నాజుగ్గా మాట్లాడవద్దు. ఖడాఖండిగా మీరు విషయాన్ని గట్టిగా ఖడాఖండిగా మాట్లాడేసేయండి. నాజుగ్గా, వయ్యారంగా మరియు ఇతర మగవాళ్ళ దగ్గర మీరు ఇలా మాట్లాడవద్దు. భర్తతో మాట్లాడేటప్పుడు అది వేరే విషయం, తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేటప్పుడు వేరే విషయం, పిల్లలతో మాట్లాడే దగ్గర వేరే విషయం. కానీ ఇతరులతోటి మాట్లాడేటప్పుడు, ఇతరుల మగవారితో మాట్లాడేటప్పుడు మీరు నడిచే పద్ధతి, మాట్లాడే పద్ధతి, కూర్చునే పద్ధతి, వంగే పద్ధతి, లేచే పద్ధతి, ఇలా ప్రతి విషయం కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు మనల్ని మనం చూడలేనటువంటి సైతాన్, మనం చూడలేనటువంటి జిన్నులు మనల్ని చూస్తూ ఉన్నారు. అందుకే మీరు పరదా పద్ధతిలో ఉండండి అని చెప్పడం జరిగింది. అందుకే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం జిన్నుల నుంచి, సైతాన్ల నుంచి అల్లాహ్ రక్షణ వేడుకోవాలని, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖురాన్ మరియు హదీసులతో పాటు నమాజులు, ఉపవాసాలతో పాటు మరి అల్లాహ్ యొక్క నామస్మరణ కూడా చేసుకోండి అని. మన ఇంట్లో మగరిబ్ టైం అయితే సాయంత్రం మగరిబ్ టైం అయితే మీ యొక్క ఇంటి తలుపులు, కిటికీలు కూడా మూసుకోండి అని చెప్పడం కానీ, మరియు మీరు ఎవరైతే తల్లిదండ్రులు దగ్గర పరదా ఎలా ఉండాలి, అదేవిధంగా పిల్లల దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర అయితే ఎలా ఉండాలి, బంధుమిత్రుల దగ్గర ఎలా ఉండాలి, ఎటువంటి సంబంధికుల దగ్గర ఎలా ఉండొచ్చు, బయట వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి, ఇలాంటి అనేక సిస్టమ్స్ ఖురాన్ మరియు హదీసుల్లో కూడా మనకు నేర్పడం జరిగింది. మగవారైనా సరే, ఆడవారైనా సరే మీ యొక్క సతర్ భాగాలను కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. మగవారికి గడ్డం గురించి, మరియు శిరోజాలను కాపాడుకోవడం గురించి, మరియు శరీర భాగాలు కాపాడుకోవడం గురించి, కాళ్ళ మడమపై నుంచి మరియు వస్త్రధారణ కాళ్ళ మడం వరకే వేసుకోవాలని చెప్పి, కాళ్ళ మడం దగ్గర ఉన్న గిట్టపై వరకే వస్త్రం వేసుకోవాలని, అదే ఆడవారైతే పూర్తిగా వస్త్రం వేసుకోవాలని, లూజు బట్టలు వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలని, మనం బట్టలు వేసుకున్నా కూడా మరి టైట్ బట్టలు వేసుకుంటే కనుక మనం ఎలా ఉన్నాం, మన వయసు ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన ఫిట్నెస్ ఏంటి అనేది ఇతరులకు తెలియకూడదు, బయట వారికి తెలియకూడదు అనేది ఇక్కడ దీంట్లో దాగి ఉన్నటువంటి విషయం అన్నమాట. కానీ ఈరోజు మనం చూస్తున్నాం లోపల అంటే ఖయామత్కి సంబంధించిన, ప్రళయ దినానికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భవిష్యవాణికి సంబంధించినటువంటి ఒక హదీస్ ఏమిటి అంటే, ప్రళయ దినానికి ముందు
ఒక రకమైనటువంటి సమాజాన్ని మనం చూస్తాం. ఆ సమాజంలో కొంతమంది దుస్తులు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తారు. దుస్తులు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తారు. ఇటువంటి సమాజం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క కంటి ద్వారా, మనసు ద్వారా, ఊహ ద్వారా మరియు శరీరం ద్వారా మనల్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మనం ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందాలి. అందుకే మొదటి చూపు సైతాంది, మొదటి చూపే మంది, రెండవ చూపు సైతాంది. మొదటి చూపు కాదు, రెండవ చూపు సైతాంది. మొదటి చూపు మీది, రెండవ చూపు సైతాంది. అందుకే మీరు సడన్గా ఏదైనా మీ కంటి ముందు కనిపిస్తే సరే చూశారు, కానీ రెండోసారి మళ్ళా చూడాలని అనుకోకూడదు. అది సైతాన్ ప్రేరణ అన్నమాట. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మొదటి చూపు మీది, రెండవ చూపు సైతాన్ది. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ప్రళయానికి ముందు ఇటువంటి ఒక సమాజం వస్తుంది, దుస్తులు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తారని చెప్పడం జరిగింది. మరి మనం ఈరోజు వేసుకుని కొంతమంది మన యొక్క సోదరిమణులు ఎవరైతే ఉన్నారో ఇస్లాంలో ముస్లింలుగా ఉంటూ కూడా స్టైలిష్ బుర్కాలు, ఫిట్నెస్ బుర్కాలు, ఆ బుర్కాలో వేసినాక కూడా మరి వాళ్ళు లోపల ఏదైతే దాగి ఉంచాల్సిన వారు బట్టలు వేసుకున్నా కూడా మళ్ళీ బుర్కాలు టైట్గా ఫిట్నెస్గా వేయడం వల్ల వారి యొక్క వయసు, వారి యొక్క ఇంకా మనం నోటితో చెప్పడానికి వీల్లేదు. అటువంటి మీ కళ్ళకి మీకు కూడా తెలుసు ఈరోజు సమాజంలో ఏం కనిపిస్తున్నాయి, ఎలా కనిపిస్తున్నారు ఏందనేది. అసలు బుర్కా లేదా పరదా వేసుకునేది ఎందుకు? ఎదుటి వ్యక్తులకి ఆ దాంట్లో ఉన్నది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ, వయసు వాళ్ళ అందం ఏంటి, వాళ్ళ పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, వాళ్ళ కలర్ ఏంటి, వాళ్ళు ఎటువంటి పర్సనాలిటీతో ఉన్నారు, ఇవేవి వాళ్ళకి కనిపించవద్దు, ఇవేవి ఇతరులకు తెలియకూడదు అనేది దానికోసం పరదా పద్ధతి అనేది. మరి దీని నుంచి సమాజం నుంచి మనల్ నుంచి సమాజాన్ని రక్షింపబడడం కోసం, రక్షణ పొందడం కోసం ఇదొక రక్షణ వ్యవస్థ, పరదా పద్ధతి అనేది ఇస్లాంలో చెప్పడం జరిగింది. పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, వారి చూపులైనా, ఊహలైనా, బట్టలైనా ఏవైనా సరే ఇతరుల నుంచి మనల్ని నుంచి ఇతరులని, ఇతరుల నుంచి సమాజాన్ని, సమాజం నుంచి ఇతరులని కాపాడడం కోసం ఈ యొక్క పరదా వ్యవస్థ అనేది దీని గురించి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే విషయం వేరేది ఏంటి? ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. స్త్రీలు తమ అందచందాలు ప్రదర్శించకూడదు, తమ యొక్క వక్షస్థలాల పైన కూడా ఓణీలు కప్పుకోమని, తమ యొక్క ముఖాల మీద నుంచి కూడా పరదాని కప్పుకోమని ఇలాంటి అనేక వాక్యాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు చెప్పుకున్న వాక్యం అయితే ఖురాన్లో 33వ అధ్యాయం 33వ వాక్యంలో మరియు ఖురాన్లో 3వ సూరాలో అనేక వాక్యాలు స్పెషల్గా స్త్రీ గురించి అనేక విషయాలు ఖురాన్లో 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 114 అధ్యాయాలు లేదా సూరాలు అని అంటారు. ఈ 114 అధ్యాయాలని 30 భాగాలుగా విభజించడం జరిగింది. 23 సంవత్సరాలు ప్రవక్త వారిపైన జిబ్రియల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ రూపంలో ఈ యొక్క దైవదూత ద్వారా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు ప్రవక్త మీద ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అవతరింపజేయడం జరిగింది. దీంట్లో 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యం వచ్చేసి 33వ సూరాలో 33వ వాక్యం. కానీ ఖురాన్లో 3వ సూరాలో ప్రత్యేకంగా సూరా అన్నిషాలో స్త్రీల గురించి అనేక రకాల ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కొన్ని విషయాలు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా దేవుడు చెప్పిన ఉద్దేశం ప్రకారం మనం ఆలోచించాలి. మన మనసుకు నచ్చినట్టు కాకుండా దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆయన చెప్పినట్లుగా మనం ఆలోచించాలి అని ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. మీరు మీ మనసుకు నచ్చినట్లుగా మీరు నిర్ణయాలు తీసుకోకండి, దైవ గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. ఇక అల్లాహ్ అన్ని పాపాలను క్షమించే శక్తి అల్లాహకి ఉంది. అన్ని పాపాలను క్షమించే శక్తి అల్లాహకి ఉంది. 39వ సూరా 53వ వాక్యం. అందుకే వీలైనంత ఎక్కువగా అల్లాహ్ని క్షమాపణ వేడుకుంటూనే ఉండాలి. ఇక అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. 39వ సూరా 53వ వాక్యం. చెడును మంచి ద్వారానే తరిమి కొట్టండి, సంప్రదింపుల ద్వారా వ్యవహారాలను నిర్ణయించుకోండి. దీనిని 42వ సూరా 38వ వాక్యం. దీనిని మషూరా అని కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో. మషూరా సంప్రదింపుల ద్వారా వ్యవహారాలను నిర్ణయించుకోండి. అదేవిధంగా ఇస్తకారా నమాజ్ అనే ఒక నమాజ్ కూడా ఉంది ఇస్లాంలో. ఇప్పుడు ఉదాహరణకి
పెళ్లి చేసుకోవాలన్నా, వస్తువు కొనాలన్నా, ఏదైనా ప్రయాణం చేయాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా దాంట్లో ఉన్న మంచిని మాకు ప్రసాదించు, ఒకవేళ అది మాకు చెడుగా గనక ఉండుంటే కనుక దాన్ని ముందే మాకు రక్షించు దాని నుంచి అని ఒక 2 రకాల నమాజ్ మనం చదువుకుంటాం. దీన్ని ఇస్తిఖారా నమాజ్ అంటాం. అంతేకాకుండా మనం మషవరా, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితోటి సలహాలు తీసుకోవాలి. కొంతమందితోటి నేను గొప్పవాడిని, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు తెలివి ఉంది అని కాకుండా ఇతరుల ఇస్లాంలో గొప్పలు పోకుండా మషూరాలో ఖైర్ హే అంటారు. అంటే ఇతరులతో సంప్రదించడం వల్ల మనకి మంచి మరియు బరకత్ అనేది దొరుకుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇతరులతో మనం కలిసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ మార్గంలో ఎవరి ద్వారా మనకి ఎటువంటి విషయం ఇస్తాడో మనకు తెలియదు. అందుకోసం ఇతరులతో ఏదైనా విషయం మనం చేయాలనుకున్నప్పుడు సంప్రదింపుల ద్వారా మీరు చేయడం మంచిదని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సంప్రదింపులని ఇస్లాంలో మషవరా అని అంటారు. ఒక పెండ్లి విషయం కానీ, వ్యాపారం విషయం కానీ, ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఇంకా ఏదైనా మనకి ఏదైనా కష్టం, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఇలా సంప్రదింపులు చేయడం మంచిది, ఇతరుల యొక్క మషవరా తీసుకోవడం మంచిది అని. మరియు కొన్ని విషయాలు మనకు అది హరామో హలాలో కూడా తెలియదు. ప్రళయ దినానికి సంబంధించిన హదీసుల్లో ఇది కూడా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన భవిష్యవాణిలో ఇది కూడా ఒకటి. హరామేదో హలాలేదో, హలాలేదో హరామేదో అర్థం కానటువంటి ఒక సమాజం వస్తుంది. అందుకే మనం ఏదైనా చేయాలంటే కూడా దాని గురించి డిస్కషన్ చేయడం మంచిది, ఎవరితోడైనా మాట్లాడటం మంచిది, సంప్రదింపులు మషవరా తీసుకోవడం మంచిది అనమాట. ఇక అది వడ్డీలో ఉందా, వడ్డీ కాదా, అది హరామా హలాలా, షిర్కా బిదాత ఏంటనేది మనం చేసే ఈ యొక్క పని వల్ల షిర్కు కానీ, బిదాత్ కానీ, పాపానికి కానీ, మనం కానీ, ఇతరులకు కానీ దారితీసే అవకాశం కానీ మార్గాలు ఉన్నాయా అని ఆలోచించుకోవాలి, సంప్రదింపులు చేయాలి, మషవరా చేయాలన్నమాట. మషవరా మే ఖైర్ హే అని 42వ అధ్యాయం 38వ వాక్యం. మీలో అత్యంత గౌరవనీయుడు, అత్యంత నీతిమంతుడు, మీలో అత్యంత గౌరవనీయుడే అత్యంత నీతిమంతుడు. ఖురాన్లో 49 సూరా 13వ వాక్యం. మరియు మతంలో సన్యాసం లేదు, మతంలో ఇస్లాం ధర్మంలో సన్యాసత్వం లేదు. 57వ అధ్యాయం 27వ వాక్యం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు ఏమని, పెండ్లి కూడా చేసుకోవాలి, భార్యాభర్తలు కలిసి పండుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి, మరియు సంపాదన కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి, ఆరాధన కోసం సమయం తీస్తూ, ఉపవాసం కోసం సమయం తీస్తూ, నమాజుల కోసం, ఖురాన్ కోసం, ఉపవాసం కోసం, ఆరాధన కోసం సమయం తీస్తూ ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలి. ఇది మానవ యొక్క జీవితం అని. మరి సన్యాసత్వం సరైనది కాదు, మరి ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆరాధనకి సమయాన్ని తీయాలి అని మరియు ఇక్కడ చెప్పడం జరిగింది. ఖురాన్లో 57వ అధ్యాయం 27వ వాక్యం. జ్ఞానం ఉన్నవారికి అల్లా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు అని 58వ సూరా 11వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంటే మనం ఇస్లాంలో కల్మా చదవాలి, కల్మా చదివాము అని అంటే దాంతోపాటు మనం జ్ఞానం కూడా సంపాదించాలి. ఉదాహరణకి లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు, అల్లానే దేవుడు అని చెప్తున్నాం, మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం అని చెప్తున్నాం. లా ఇలాహ ఇల్లల్లా అంటే అసలు అల్లా అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయనే ఎందుకు అల్లా, ఆయననే ఎందుకు ఆరాధించాలి, ఆయన ఆరాధిస్తే ఏంటి, ఆరాధించకపోతే అంటే ఏంటి, మరి అల్లానే ఎందుకు ఆరాధించాలి, అసలు అల్లా అని అంటే దేవుడని, అరబ్బీ భాషలో అల్లా అని అంటే దేవుడు, తెలుగులో దేవుడు అర్థం, ఇంగ్లీష్లో గాడు, లాడు, భగవంతుడు, లేదా ఇలా రకరకాల భాషల్లో రకరకాల పేర్లు అంటారు. దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లా అంటారు. మరి దేవుణ్ణే ఎందుకు, సృష్టికర్తనే దేవుడు అంటారు, దేవుడిని సృష్టికర్త అంటారు, అరబ్బీలో అల్లా అంటారు. మరి సృష్టికర్తనే ఎందుకు ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని ఎందుకు ఆరాధించకూడదు, ఆయన సృష్టించిన వాటిని ఎందుకు ఆరాధించకూడదు, ఆయన మానవులని, జిన్నులని, అగ్నిని, నీళ్ళని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుణ్ణి, రాళ్ళు, రప్పలు, కొండలు, పర్వతాలు, ఆ కొండలు పర్వతాలలో అనేక రకాల ఖనిజ సంపద, ఇనుము, బంగారం, వజ్రాలు, అనేక రకాల లవణాలు, అనేక రకాల కెమికల్స్, అనేక రకాల చెట్లలో అనేక రకాల విలువైనవి, ఇలా మళ్ళీ వాటి నుంచి మనం తయారు చేసినవి, ఇలా అనేకం ఉన్నాయి. మరి వీటన్నిటిని కాకుండా, వీటిల్లో ఉన్న వాటిని కాకుండా కేవలం సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే ఎందుకు ఆరాధించాలి? అందుకే ఇలా మనం అల్లా అని అంటే దేవుడు అని అసలు ఎవరిని అంటున్నాం, సృష్టికర్త అని అసలు ఎవరిని అంటున్నాం, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన దగ్గర ఆరాధన స్వీకరించబడుతుంది? మరి అసలు ప్రవక్తలు ఎందుకు వచ్చారు,
ప్రవక్తలను ఎందుకు ఎన్నుకున్నాడు అల్లా? మానవుల్లో నుంచే ఎందుకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు? ఎందుకు దైవదూతలను పంపించలేదు? దైవదూతలను ఎందుకు ప్రవక్తలుగా పంపించలేదు? లేదా ఆ యొక్క ప్రవక్తలను ఎందుకు పైనుంచి పంపించలేదు? మానవుల్లో నుంచే ఎందుకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు? మరియు ఆ ప్రవక్తలని ఆరాధించకూడదు, ప్రవక్తలని బాబాలుగా అనుకోవద్దు, కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని ఎందుకు అంటున్నారు? మరి ప్రవక్తలను కూడా ఎందుకు ఆశ్రయించకూడదు? ఇలా ఈ యొక్క విషయాల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు ఖురాన్లో. ఈ ప్రశ్నలు, నేను అడిగిన ప్రశ్నలన్నీ, ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలన్నీ కూడా మీరు ఖురాన్లో చూడవచ్చు. సృష్టికర్తని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి? సృష్టిని ఆరాధించకూడదు, ఎందుకు ఆరాధించకూడదు? ప్రవక్తలని అనేక యుగాలలో, కాలాలలో, చరిత్రలలో ప్రవక్తలని ఎన్నుకుంటే కొంతమంది ఆ ప్రవక్తలని మీరు మానవులే కదా, మీరేంటి దేవుడు యొక్క ప్రవక్త అంటున్నారని చెప్పి కొంతమంది ఆ ప్రవక్తలను చంపడం జరిగింది. కొంతమంది ప్రవక్తలు రాజులుగా ఎన్నుకోబడ్డారు, కొంతమంది నాయకులుగా ఎన్నుకోబడ్డారు, కొంతమంది మామూలుగా పేదవారితో గడిపారు, కొంతమంది మీద గ్రంథాలు ఇవ్వబడ్డాయి, కొంతమందికి అద్భుతాలు చేసేటటువంటి ప్రార్థనా శక్తిని దేవుడిచ్చాడు. మరి కొంతమందిని దేశాల నుంచి, రాజ్యాల నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కానీ ఆ ప్రవక్తలంతా కూడా అన్నం తిన్నారు, నిద్రపోయారు, లేచారు, పడుకున్నారు. వాళ్ళకు కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చాయి. వారు కూడా మానవులే, వారు కూడా అల్లాహ్ యొక్క భక్తులే అని మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి అంత మాత్రాన ఈ ప్రవక్తలు ఒకరు గొప్ప కాదు, ఒకరు పెద్ద, ఒకరు చిన్న కాదు. ప్రవక్తలందరూ కూడా సమానమే, వారు కూడా మానవులే. వారి యొక్క డ్యూటీ ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిని ప్రవక్తగా ఎన్నుకొని ప్రజలకు ఏదైతే చెప్పమన్నాడో అది ప్రజలకు చెప్పడమే వారి యొక్క డ్యూటీ, వారి యొక్క బాధ్యత అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రవక్తలను మనకి చెప్పారు. ఇప్పుడు ప్రవక్త మనకి సబ్కా మాలిక్ అల్లా, అల్లా మాలిక్, అల్లా బలా కరేగా అంటే అందరి దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే అల్లా, అల్లానే మనకి మంచి చేస్తాడని ఒక ప్రవక్త మనకి చెప్పాడు. అంటే ఆ అల్లాని వదిలేసి ఆ చెప్పిన ప్రవక్తని మనం ఆరాధించవచ్చా? అల్లాని వదిలేసి ఈ యొక్క విషయాలు మనకు చేరవేసిన ఈ యొక్క ప్రవక్తని, ఈ యొక్క దూతని మనం ఆరాధించవచ్చా? ఇదే అల్లా చెప్తున్నాడు. ఈ ప్రవక్తలు మీకు చెప్పమన్న విషయాలు చెప్తారు అంతే, కానీ ఆ సృష్టికర్త అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు గుర్తించి ఆ సృష్టికర్తను ఆరాధించండి. మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవక్తలని లేదా ఇంకా ఈ సృష్టిలో సృష్టింపబడ్డ వేరే వాటిని కాదు, మీరు ఆ సృష్టికర్త ఎవరైనా గుర్తించి ఆలోచించండి అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇలా అనేక విషయాలు. అందుకే జ్ఞానం అనేది ఇంపార్టెంట్, అవసరమని ఇస్లాంలో జ్ఞానం అనేది ఇంపార్టెంటు. జ్ఞాన సంపన్నులకు అల్లా తాలా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాను అని ఖురాన్లో 58 సూరా 11వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు. అంటే జ్ఞానం మనం మానవుడిగా మన యొక్క బాధ్యతలు, దేవుడికి ఉండేటటువంటి డ్యూటీ, ఒక అల్లాకి భక్తుడి పైన, భక్తుడికి అల్లా పైన ఉన్నటువంటి హక్కులు, ఒక ప్రవక్తకి ఉన్నటువంటి హక్కులు, ఈ సృష్టిలో ఏ ప్రక్రియ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించడం. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం మనం చదివాం. ఏంటది? మనం ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నవి మనం చూడాలి అని. అంటే వాటిని చూసి అవి ఎలా సృష్టించబడ్డాయి, ఇంతకుముందు ఇక్కడ ఏ ప్రాంతం ప్రజలు ఉండేవారు, మనకంటే బలమైన వారు, నాయకులు, లీడర్లు, ధనవంతులు, రాజులు, రాజ్యాలు, బలిష్ఠులు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఎంతోమంది వచ్చారు, పుట్టారు, గతించారు, వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉన్నాం, మనం వాళ్ళకంటే బలహీనులుగా ఉన్నాం. అయినా సరే మరి మన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో అల్లా వాళ్ళం. మరి ఏదైతేనేమి కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి ఉమ్మతం మనం అని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైతేనేమి మరి ఈ యొక్క జ్ఞానం సంపాదించడం, దానిని బట్టి ఆలోచించడం, బుద్ధి జ్ఞానాలు తెచ్చుకోవటం, దాని ప్రకారం మరి దేవుడి పట్ల భయం భక్తితో జీవించడం, ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఖురాన్లో మొట్టమొదటి వాక్యం కూడా ఇక్రా అంటే మరి చదవడానికి కోసం, జ్ఞానం నేర్చుకోవడం కోసం, నేర్పించడం కోసం ఎంతో ప్రత్యేకమైనటువంటి బాటని ఖురాన్ మరియు ఇస్లాం కూడా నేర్పిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఖురాన్ నేర్పించినా నేర్చుకున్న ఆ యొక్క సమయానికి, ఇప్పుడు ఉదాహరణకి ABCD అనే ఒక పదాలు ఒక అక్షరాలు ఉన్నాయి. ఇలా ఖురాన్లో అలిఫ్ లామ్ మీమ్ ఇలా ఒక్కొక్క అక్షరానికి కూడా 10 పుణ్యాలు, ఒక పదానికి వేరే రకమైన పుణ్యం, కొన్ని ఆయతలకు వేరే రకమైన పుణ్యం, ఇలా
ప్రతి అక్షరానికి కూడా చదివినందుకు, నేర్పించినందుకు, ఆ నేర్చుకోవడం కోసం నేర్పించినందుకు, వెళ్ళడం కోసం వేసే ప్రతి అడుగుకి కూడా, తీసే ప్రతి సమయానికి కూడా, చేసే ప్రతి ప్రయత్నానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో రెట్లు అల్హమ్దులిల్లా వారికి ఎన్నో రకాల ప్రసాదితాలు ఇహలోకంలోనూ, సమాధి జీవితంలో, ఆలమే బర్జకులో, ప్రళయదినంలో, పరలోకంలో కూడా వాళ్ళకి సాయం చేస్తారని చెప్తూ ఉన్నారు. వారికే కాదు, వారి యొక్క తల్లిదండ్రులకి కూడా, వారి యొక్క కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాలుగా సహాయం చేస్తారని చెప్తూ ఉన్నాడు. ఇస్లాం విద్య, ఖురాన్ విద్య, హదీసుల విద్య మరియు ప్రతి అక్షరానికి నేర్పించినందుకు, నేర్చుకున్నందుకు, సమయాన్ని తీసినందుకు, దానికి సహాయం చేసినందుకు, దీంట్లో పాలుపంచుకున్న వారికి కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు చేస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందుకే జ్ఞానం ఉన్న వారికి అల్లాహ్ ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తారు అని ఖురాన్లో 58వ సూరా 11వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముస్లిమేతరులతోటి దయతో మరియు న్యాయంగా వ్యవహరించండి. ముస్లింలు కాకపోయినా సరే వేరే కులం, మతం, ప్రాంతం వారితో మీరు న్యాయంగా దయతో వ్యవహరించాలి. 60వ అధ్యాయం 8వ వాక్యం. వారితో న్యాయంగా ఉండాలి, దయతో ఉండాలి. మీరు వారితో ప్రేమ, గౌరవం, మర్యాదతోటి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి. వారితో మంచిగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని అవమానపరచొద్దు, వారిని బాధ పెట్టొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. మరియు దురాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. 64వ సూరా 16వ వాక్యం. దురాశ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దురాశ అంటే ఏమిటి? ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు మనం సంపాదించాలి అని, ఇతరుల యొక్క ఆస్తి మనం కొట్టేయాలని, వేరే వస్తువు ఏదో కావాలని, మనకు ఉన్నదే కాకుండా ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అని, ఇలా ఇవే కాకుండా దురాశ అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైతే మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది దురాశ అని దేనిని అంటారు అని. ఈ యొక్క దురాశ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2వ సూరాలను మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఖురాన్ వాక్యాలని అమ్మి సొమ్ము చేసుకోకండి అని చెప్పడం జరిగింది. ఖురాన్ వాక్యాలని అమ్మి సొమ్ము చేసుకోకండి అని. ఇక ఇంకొక విషయం, మీరు ఈ ఖురాన్ వాక్యాలని అమ్మి సొమ్ము చేసుకొని మీ కడుపుని నరకాగ్నితో నింపుకోకండి అని చెప్పడం జరిగింది. అంటే ఖురాన్లో లేని విషయాన్ని ఉన్నట్లుగా, ఉన్న విషయాన్ని లేనట్లుగా, మీ అవసరాలకు తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టు ఫత్వాలు ఇవ్వటం. మరి ఎవరైనా ఒక వ్యక్తి నాకు వచ్చి అడగాలి, నేను చెప్పాలి, నేను పేరు తెచ్చుకోవాలి, నాకు వాళ్ళు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వారు చేసేది మంచి అయినా చెడు అయినా మంచిగా, మరి ఇలాంటి రకరకాల సలహాలు ఇష్టం వచ్చినట్లు ఇచ్చేసి మరి అటువంటి ద్వారా సంపాదించిన సంపద మొత్తం మన కడుపు నరకాగ్నితో నింపుకున్నట్లు అవుతుంది. అందుకే అల్లాహ్ పట్ల భయంతో, భక్తితోటి, గౌరవ మర్యాదతోటి ఎవరైనా ఒక విషయం మనకు అడిగితే కనుక మనకి అది తెలిస్తేనే చెప్పాలి, లేదంటే మౌనంగా ఉండాలి, లేదంటే తెలుసుకొని చెప్తా అని చెప్పాలి, లేదంటే నాకు తెలియదని చెప్పాలి. అది ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పి మనం మన యొక్క పొట్టని నరకాగ్నితో నింపుకోకూడదు. ఎవరో రావాలి, అడగాలి, గొప్పలు తెచ్చుకోవాలి, క్రెడిట్ పొందాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నాకు హెల్ప్ చేయాలి, నాకు జకాతులు, సదకారాతులు, నాకు హెల్ప్ చేయాలి, నాకు వస్తువులు ఇప్పించాలనే ఉద్దేశంతో, లేదా నన్ను ఒక నాయకుడిగా, ఒక సదరుగా, వాళ్ళకు ఆలింగా, ఆఫీస్గా వాళ్ళు నన్ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ మనసును మెప్పించడం కోసం, వాళ్ళని రాజీ చేయించడం కోసం మనం ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మనం చెప్పకూడదు. ఉంటే ఉన్న విషయం చెప్పాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా సరే. ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఉన్న విషయాన్నే చెప్పాలి, లేని విషయం జోలికి వెళ్ళొద్దు. అది కూడా విషయం తెలిస్తేనే చెప్పాలి. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా ఎవరైతే చెప్తారో వారు వాళ్ళ స్వస్థలతో నరకంలో ఇల్లు కట్టుకున్న వారు అవుతారు. వారి కోసం నరకంలో ఒక నివాసం ఏర్పరచబడుతుంది, వారి నివాసం నరకం అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాన్ని చెప్పినట్లు కనుక ఎవరైనా చెప్తే అని. మరియు మిమ్మల్ని, మీ కుటుంబీకులని కూడా ఆ ప్రళయదినం రోజు ఉన్నటువంటి నరకాగ్ని నుంచి రక్షించుకోండి. మీరు మానవులుగా జీవించి ఉన్నప్పుడే మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను కూడా ఆ నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం తల్లి బురకా వేస్తుంది, పిల్లలు బురకా వేయరు. తండ్రి నమాజులు చదువుతాడు, పిల్లలు నమాజ్ చదవరు. లేదా పిల్లలు నమాజ్కి వెళ్తారు, తండ్రి నమాజ్ చదవడు. పిల్లలు ఖురాన్ చదువుతారు, తల్లిదండ్రులు ఖురాన్ చదవరు. లేదా తల్లిదండ్రులు ఖురాన్ చదువుతారు, పిల్లలు ఖురాన్ చదవరు.
లేదా మన యొక్క సంపాదన లేదా మన యొక్క ఇంట్లో ఉండే జీవన పద్ధతులు మరియు అల్లా చెప్పినట్లుగా జీవిస్తున్నామా లేదా ఎలా జీవిస్తున్నాం, మనల్ని చూసి మన యొక్క సంతానం లేదా మన సంతానాన్ని చూసి మనం ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నాం, ఎటువంటి రూట్లో పోతున్నాం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, మరి మీరు మానవుడిగా జీవించి ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని ఆ రోజు నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని, మీ పొట్టలని నరకాగ్ని నుంచి ముందే కాపాడుకోండి అని, మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఇక దురాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పడం జరిగింది. అల్లా క్షమాపణ కోరుకోండి, ఆయన క్షమాశీలుడు మరియు కరుణామయుడు కూడా. అల్లాని ఆరాధనలో అల్లాని క్షమాపణ అడుగుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఆరాధన. అల్లాని మన యొక్క పాపాలని రక్షణ వేడుకోవడం కూడా ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అందుకే మనం నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, నమాజ్ తర్వాత, జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన మనసులో కూడా అల్లా మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి, అల్లా మాకు సరైన మార్గాన్ని ప్రసాదించండి, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి, మాకు సరైన మార్గం కాపాడు అని మనం తలుచుకుంటూనే ఉండాలి. ఈ యొక్క ఇబాదత్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క తలుచుకోవటం, ఇలా క్షమాపణ అడగడం, ఇది కూడా ఒక ప్రత్యేక రకమైన ఆరాధనగా మరి 73వ సూరాలో 20వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఇక అడిగేవారిని తిప్పికొట్టకండి, ఏదైనా అడిగేవారు ఉంటే వారిని తిప్పికొట్టకండి 93వ సూరాలో 10వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అనేక వాక్యాలు మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో, ఈ యొక్క విషయాలు మొదట్లో మాటల్లో దురుసుగా ప్రవర్తించకండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి, ఇతరులకు మంచిగా ఉండండి, ఇతరులతో గర్వంగా ఉండకండి, ఇతరుల తప్పులను క్షమించండి, మీ గొంతు తగ్గించుకోండి, ఇతరులను ఎగతాళి చేయకండి. ఇలాంటి అనేక విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా 3వ సూర 159వ వాక్యం, 3వ సూర 134వ వాక్యం, 4వ సూర 36వ వాక్యం, 7వ సూర 13వ వాక్యం, 7వ సూర 199వ వాక్యం, 20వ సూర 44వ వాక్యం, 31వ సూర 19వ వాక్యం, 49వ సూర 11వ వాక్యం, 17వ సూర 23వ వాక్యం. అదేవిధంగా ఇలా అనేక ఖురాన్ వాక్యాల్లో ఉన్న విషయాలే మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు కూడా ఖురాన్ తెరవండి, చదవండి, తెలుసుకోండి. ఇన్షాల్లా మరి 23 సంవత్సరాల పాటు వహీ రూపంలో అవతరింపబడ్డ ఆ యొక్క ఖురాన్లో అల్లా మనకేం చెప్పాడు, అల్లా మనతో ఏం మాట్లాడాడు, మనం అల్లాతో ఏం మాట్లాడాలి, అల్లా మనకేం చెప్పాడు, మనం ఏమి వినాలి, అల్లా మనకేం చెప్పాడు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లా ఎలా జీవిస్తే స్వర్గం ఇస్తా అంటుండు, మరి ఆ స్వర్గాన్ని ఎలా పొందాలి, అల్లా ఎలా జీవిస్తే నరకాన్ని నుంచి రక్షిస్తా అంటుండు, ఆ నరకం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా తెలియాలంటే కూడా మనం ముందుగా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవాలి, దాని తర్వాత అరబ్బీలో కూడా చదవాలి అల్హమ్దులిల్లాహ్. మరియు వీటితో పాటు ఖురాన్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి, అంటే హదీసులు కూడా చదవాలి. మనం ఖురాన్ చదివాక హదీసులు కనుక చదివితే అప్పుడు అర్థమవుతుంది ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, ఏ రోజు అవతరించింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఇది సైలెంట్గా ఉండాలా, లేదా దాన్ని పాటించాలా, లేకపోతే మనం దాని మీద ఈమాన్ తీసుకురావాలా, దాని మీద మనం ఆచరణ చేయాలా, లేదా అది మన యొక్క జ్ఞానం కోసం ఉన్నదా, మన యొక్క ఆచరణ కోసం ఉన్నదా, ఇలాంటి అనేక విషయాలు, మరి భవిష్యవాణి విషయాలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, జరగబోయేవి, మన కంటికి కనిపించేవి, కనిపించనివి, అనేక రకాల విషయాలు, ఏ విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయో అవి తెలియాలి అంటే కనుక మనకు వచ్చిన భాషలో ఖురాన్తో చదువుతూ, ఖురాన్తో పాటు ఈ యొక్క హదీసులు కనుక మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులు చదివితే కనుక అల్హమ్దులిల్లాహ్ అప్పుడే మనకి ఖురాన్ అనేది అర్థమవుతుంది. ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఒక దగ్గర మనకి ఏదైనా ఒక వాక్యం అర్థం కాలేదు అంటే మీరు ఆ ఖురాన్ని చదువుకుంటూ వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకో దగ్గర అర్థం కాలేదు అంటే మళ్ళీ చదువుకుంటూనే వెళ్ళిపోండి. మీరు అప్పుడు ఎక్కడైతే మీకు అర్థం కాలేదో ఆ యొక్క వాక్యం ఇంకొక దగ్గర మీకు అర్థమయ్యేటట్టు అల్లానే చేస్తాడు. ఏదైనా ఖురాన్ వాక్యం మీకు అర్థం కాలేదంటే అక్కడితో ఆగిపోకుండా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొక దగ్గర వేరే దగ్గర ఇక్కడ అర్థం కాని ఈ యొక్క వాక్యాన్ని అల్లా మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇక ఇంకొక విషయం, ఇంకా కొన్ని వాక్యాలని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి హదీసుల ద్వారా చెప్పాడు. అందుకే హదీసులు కూడా మనం చదవాలి. నమాజ్ చేయండి అని ఖురాన్లో ఉంది, ఆ నమాజ్ ఎలా చేయాలో హదీసులో ఉంది. వజు చేయండి అని ఖురాన్లో ఉంది, వజు ఎలా చేయాలో హదీసులో ఉంది. హజ్ చేయండి అని ఖురాన్లో ఉంది, హజ్ ఎలా చేయాలో ఖురాన్లో ఉంది. జనాజా నమాజ్ గురించి, అంత్యక్రియల గురించి ఖురాన్లో ఉంది, మరి అది ఎలా చేయాలనేది హదీసులో ఉంది. ఇలా అనేక విషయాలు. అందుకే
ఖురాన్ హదీస్ ఈ రెండిట్లో మనం వెళ్ళాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి, ఆయనను మించిపోయే యత్నం మీరు చేయకండి, మరియు ఆయన మిమ్మల్ని ఏదైతే చేయమన్నాడో అది చేయండి, ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకండి అని ఇలా అనేక వాక్యాలు కూడా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు మనం చెప్పుకుంది ఇప్పటివరకు. నేను సృష్టికర్త ఆయన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు కరుణామయుడు, అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఈ క్షణం కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఈ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తూ ఉన్నారు. వారి హృదయంలో ఏం ఆలోచిస్తున్నారు, మనసుతో ఏం ఆలోచిస్తున్నారు, ఆ ప్రతి విషయం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. వల్ల అల్లా నేను మా అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి, వల్ల మీ యొక్క రక్షణలో మమ్మల్ని ఉంచండి. వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, చెడుల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, ముఖ్యంగా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా భార్య బిడ్డలని మరియు మా బంధుమిత్రులని, ఇప్పుడు ప్రసంగం వింటున్న వారిని, ఈ ప్రసంగాన్ని ఇతరుల దాకా చేర్చే వారిని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. వల్ల ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే ఇప్పుడు కూడా ప్రార్థన కోరుకుంటూ ఉన్నారో, ఇటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల అల్లా మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసున చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా మా పాపాలను క్షమించండి. వల్ల అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. వల్ల చెడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, వడ్డీ నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, ఆలమే బర్జకులో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, మరియు ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల, అల్లా మమ్మల్ని రక్షించడం వల్ల, నీ మార్గంలో ఎవరైతే ఖర్చు చేస్తూ సమయాన్ని, సందర్భాన్ని, సంపదని, బలాన్ని మరి ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, అందించబోతున్నారో వారందరిపైన మీ యొక్క కరుణా కటాక్షాన్ని కురిపించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతూ ఉన్నారో వారి యొక్క ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించండి. వారికి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా స్వీకరించండి. వల్ల వారి యొక్క చేసిన చెడుల నుంచి రక్షించండి. వల్ల ఆ యొక్క పాపాల నుంచి క్షమించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు మా పైన పెట్టిన బాధ్యతలకు మీరు మాకు సహాయం అందించండి. వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్త ఎన్నుకొని ఆ ప్రవక్త ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులని మరియు మేము తెలుసుకొని, మరి వాటిల్లో ద్వారా మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మేము తెలుసుకొని మరియు మా పాపాలను క్షమించండి. వల్ల ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను కూడా మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, మా సోదర భావాన్ని, ప్రేమ, గౌరవం మర్యాదలతో అందరం కూడా కలిసిమెలిసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఎవరైతే ఈరోజు సమాజంలో అనేక రకాల ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. వల్ల అలా ఎవరైతే యాక్సిడెంట్ అయిందో, ఎవరైతే అవయవాలు పోగొట్టుకున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, సంపాదనని కోల్పోయినటువంటి అభాగ్యులు, అలా ఈ యొక్క భూకంపాలు, వరదలు, అంటురోగాలు, అనేక రకాల విధి విపత్తుల ద్వారా ఎవరైతే నీ యొక్క దాసులు అల్లా ఎవరైతే కష్టపడ్డారో, నష్టపోయారో, బాధపడ్డారో అటువంటి దాసులందరికీ, మీ యొక్క దాసులందరికీ, ఈ యొక్క మానవులందరిపైన, జున్నులపైన, మీ యొక్క దాసులపైన మీ యొక్క సహాయాన్ని కురిపించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ఇటువంటి బాధల్లో ఉన్నారో వారికి మనశ్శాంతిని, ఓపికని, ప్రశాంతతని ప్రసాదించి అల్లా వారికి ఇహలోకంలోనూ, ప్రళయదినంలో మరియు పరలోకంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను మరియు మానసికంగాను అన్ని రకాలుగా దృఢత్వాన్ని ప్రసాదించడం వల్ల ఆత్మహత్యలు చేసుకోకుండా మరియు ఈ క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా అల్లా సబర్తోటి, ఓపికతోటి, న్యాయబద్ధంగా హలాల్ ప్రకారం మేము
మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, మా అందరికీ రోజీ రోటీని ప్రసాదించండి వల్ల, మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క సంతానానికి, భార్య బిడ్డలకి, మా యొక్క బంధుమిత్రులకి, మా యొక్క స్నేహితులకి, శ్రేయోభిలాషులకి మరియు ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరపున కూడా నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో మీరు ఎన్నుకున్న మీ యొక్క ప్రతి ప్రవక్త పైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి వారిపైన, వారి యొక్క కుటుంబీకులు మరియు వారి యొక్క సహబాలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల. అల్లా మీ యొక్క దైవదూతలను ఎవరైతే మాతోటి పెట్టారో వారిపైన, ఈ యొక్క దైవదూతలు ఎవరైతే మీ యొక్క కార్యాలు చేస్తూ ఉన్నారో, మీరు చేపిస్తూ ఉన్నారో, మరియు మీ యొక్క దైవదూతలందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి వారి ద్వారా మీరు మా పైన దువా చేపిస్తున్నారని మేము ఖురాన్లో తెలుసుకున్నాం వల్ల, వారి ద్వారా మీరు చేపించిన దువాలను కూడా మీరు స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అన్ని వేళలా, అన్ని చోట్ల మాకు అన్ని విధాలుగా రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మేము కూడా ఈ యొక్క అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని, దువాలని మరియు ఆరాధన పద్ధతుల్ని, నమాజుల్ని కరెక్ట్ పద్ధతిలో నేర్చుకొని మేము కూడా జమాత్ తోటి అందరితో కలిసి మస్జిద్కి వెళ్ళి మరి నమాజు చేసే, ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు వీటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, ఎవరైతే వీటిని చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, మేమందరం కూడా ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. మీరు ఎటువంటి ఆరాధన స్వీకరిస్తారో అటువంటి ఆరాధన మీకు ఇచ్చే విధంగా మాకు అటువంటి సహాయాన్ని అందించడం వల్ల, మీ యొక్క రెహమత్తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని ఇహపరలోకాలలో రక్షించండి వల్ల, ముఖ్యంగా మేమందరం కూడా ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, హదీసులు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల.